మొదటగా భాగం యెషయా 26వ అధ్యాయము 13 నుంచి 17 వచనం. పద్మా గారు. రెండవ వాక్య భాగంగా యోహాను 20వ అధ్యాయం నుంచి 24, 29 వచనం వరకు పాస్టర్ గారు చదివి వినిపించాలని కోరుచున్నామండి. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకున్నాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యము ఆయన వినికిడిలో దీవించి ఆస్వాదించి ఫలింపచేయనుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 325. సన్నుతుండగు నాయనా ఎక్కడనో నీ వంటి మార్గము నెరుగనైతిని నాయనా నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయనా
చిన్న ప్రాయము సన్నితుండకు నాయనా. విజ్ఞాప ప్రార్థన శారదా మోసెస్ గారు వచ్చి చేయాలని కోరుచున్నామండి. స్తోత్రములు ప్రభా. తండ్రి దేవ గత కాలం అంతా నేను ఎక్కనైనా భద్రపరుచుకుని ప్రభానైనా పరిశుద్ధ ఆదివారంకై తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రభానైనా నీ సన్నిధానంలోనైనా తండ్రి నేను వచ్చి నేను స్తుతించి నీ పాదం దగ్గర ప్రభా మేమందరం గోజులాడడానికి ఇచ్చిన స్థితిని బట్టి నీకు వేలాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి దేవా మేము ఏ పాటి వారంనైనా మా బ్రతుకు ఏ పాటిది, మా శక్తి ఏ పాటిది, మా బాహుబలం ఏ పాటిది ప్రభా, ఏది కాదు ప్రభా, నీ కృపను మాత్రమే ప్రభానైనా వందనాలు తండ్రి. నీ దక్షిణ హస్తంతోనైనా తండ్రి మమ్మల్ని అందరినైనా తండ్రి నీ చేతులతో ఎత్తి పట్టుకొని ప్రభా సజీవ లెక్కల్లో ఉంచినైనా తండ్రి మంచి ఆరోగ్యం ఇస్తూ ప్రభా మమ్మల్ని ముందుకు సాగిపోవడానికి నీ ఉచితమైన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి ఈ దినం ప్రభా నాయన చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభా, వారికంటే మేమేమి గొప్పవారం కాదు కానీ ప్రభా నాయన తండ్రి నీ కృప ప్రేమ నీ వాత్సల్యతను బట్టి ప్రభా నీకే వేలాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి మరి ఇదిగో మా ఆరాధనలో మీరుండండి తండ్రి. నైనా ప్రపంచము యావత్తు ప్రభానైనా తండ్రి ఈ దినము పరిశుద్ధ దినముగా ఆచరించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఏ బిడ్డ అయితేనైనా తండ్రి నైనా నీ మందిరంలోకి వచ్చి ప్రభనైనా తండ్రి తన ప్రార్థన అవసరతలనైనా తండ్రి నీ దగ్గర నీ పాదం దగ్గర పెడుతుందో అవన్నిటినైనా తండ్రి నీ కృప చూపిస్తూనైనా తండ్రి వారి బిడ్డలందరికీనైనా తండ్రి నేను మంచి ఈవులు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి ఆది నుంచి అంతవరకు నీవే మహిమపరచుకోమని మా మధ్యన సంతరిస్తున్న పరిశుద్ధాత్మడ నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన సన్నిధానంకు చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య స్వామి పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇప్పుడు దైవజనులు వాక్య సందేశం అందిస్తారండి మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఇంతసేపు కూడా మరి చక్కటి ఆరాధన ప్రియులు జరిగించుంటున్నారు. మరి ఈ సమయంలో ఒక 3 నిమిషాల పాటు కూడా మనము ప్రభుని ప్రత్యేకంగా స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ్యా. మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాతోనుడా నాకు భయమే లేదు, దావీదు వలె నుండెదను. నీవు నాతోనుడా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండెదను. గొల్యాతును ఎదిరించి జయముందెదను, గొల్యాతుని ఎదిరించి జయముందెదను. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప మాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాతోనుండా నాకు భయమే లేదు, నేను స్టెఫను వలె నుండెదను. నీవు నాతోనుండా నాకు భయము లేదు, నేను స్టెఫను వలె నుండెదను. దేవదూతల రూపముకు మారిపోదును, దేవదూతల రూపముకు మారిపోదును. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి
నా యొక్క వందనములు, ఈ యొక్క పునరుత్థాన దిన శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. మరి చక్కగా ఈ ఆరాధన మరి నడిపించినటువంటి ప్రియ సహోదరులు, మన పెద్దలైనటువంటి గోపి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, మరి లక్షవారం నాడు మరి ఎంతమంది వెయిట్ చేశారో నాకు తెలియదు, కానీ లక్షవారం ఆరాధన చేయలేకపోవడానికి కారణం మనకి పోల్ మీద కరెంటు పోయింది. అది సరిగా మనం గుర్తించలేకపోయాం. అందుకని కాస్త ఆటంకం కలిగిన కారణం చేత మరి లక్షవారం నాడు ఆరాధన చేయలేకపోయాం. మరి శుక్రవారం సాయంకాల సమయంలో సమస్య పునరుద్ధరించబడింది. ప్రాబ్లం ఏంటి అని మరి పాపం ఎలీషా చూసినప్పుడు పోల్ మీద మరి కరెంటు పోయినట్లుగా తెలిసింది. మరి వెంటనే తను కరెంట్ ఆఫీస్ వారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే మన ఆగమేఘాల మీద కరెంట్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి చక్కగా మళ్ళా ఈ కరెంట్ని పునరుద్ధరించడం జరిగింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి గట్టి చెప్దాం, హల్లెలూయా. రైట్. సో మనకి సర్వసాధారణంగా హల్లెలూయా స్తోత్రాలు ఎక్కువ అలవాటు లేదు. మాకు కూడా ఉండేది కాదు. తర్వాత మన బాప్టిస్ట్ వారితో పాటు కూడా ఇతర సహవాసాలకు వెళ్ళేవాళ్ళం మేము. వెళ్ళిన తర్వాత ఈ స్తోత్రం హల్లెలూయాలు అలవాటు పడ్డాయి. మనం అనుకుంటాం అది ఏదో డినామినేషన్కి చెందినటువంటిదని. అది భూమి మీద ఉన్నటువంటి ఏ డినామినేషన్కి చెందినది కాదు. అది ఆకాశం మీద ఉన్నటువంటి డినామినేషన్కి చెందినటువంటిది. ఆకాశం మీద ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుని ఆయన రాజ్యానికి చెందినటువంటి మాట హల్లెలూయా అనేటువంటి మాట. స్తోత్రం అనేటువంటిది మన దేశీయ పదం. హల్లెలూయా అనేటువంటిది పరలోక పదం. అది హెబ్రీ భాషలో మనం దేవుని స్తుతి అంటే దేవునికి మహిమ, దేవునికి స్తుతి అని అర్థం. సో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. మరొక ఆదివారం మనము దేవుని సన్నిధిలోనే కూడుకునేటువంటి చక్కటి ధన్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ మరి ప్రతి కుటుంబాల్లో కూడా ఏదో ఒక సమస్య ఉంది. ప్రతి కుటుంబాల్లో మనందరం కూడా, అందులో మేము కూడా ఇంక్లూడింగే, ఏదో ఒక ఆరోగ్యపరమైన సమస్యలు అనేటువంటివి అందరికీ ఉన్నాయి. మరి అయినప్పటికీ కూడా మరి వాటిని చూసుకుంటూ మనం వెళ్ళినట్లయితే మనం ఏమీ చేయలేము, దేవుని కోసం నిలబడలేము. కాబట్టి మనం దేవుని కొరకు మహాబలమైనటువంటి శక్తులముగా, ఆయన అమ్ముల పొదిలో అస్త్రాలుగా మనం వాడబడ్డానికే మనము సంసిద్ధులం కావాలి. భూమి మీద మనకి ఇంకా కొద్ది కాలం మాత్రమే సమయం ఉందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఉన్న కొద్ది కాలంలోనే మరి దేవుని కొరకు మహిమకరంగా జీవించడానికి సర్వసన్నద్ధులం అవుదాం. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యమును అందించక ముందు దయతో తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, మా ప్రియ యేసు రక్షక, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభా, మరి నీ పాదాల చెంతకు మరొకసారి మేము వచ్చుంటున్నాం. మరొక చక్కటి అవకాశం నిన్ను ఆరాధన చేసుకుని నేను మహింపరిచి నీ పాదార్చన చేసేటువంటి గొప్ప ధన్యత, భాగ్యత మాకు దయచేసిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో నాయన నీ దాసునట్టు నన్ను బలపరచు. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో నింపి నడిపించండి నాయన. నీ వాగ్దాటిని మాకు వినిపించండి, నీ వాక్కును మాకు వినిపించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకు అందరికీ దయచేయండి. పరధ్యానముగా కాకుండా తదేక ధ్యానముతో, ఏకదృష్టితో దేవుని యొక్క వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఒక ఆహారం వలె భుజించగలుగుటకు నీ కృపా సహాయం దయచేయమని ప్రతిపడుతూ వేడుకొనుచు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీవే పొందుకునమని నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అది మీ కిరీటంతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి
ఆ, గత అనగా ఈ నెల జూలై 3వ తారీఖున మనము దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేశవ్యాప్తంగా ఏంటో చెప్తారండి? ఇండియన్ క్రిస్టియన్ డే, ఇండియన్ క్రిస్టియన్ డేని మనం జరుపుకున్నాం. సో ఇది ఫస్ట్ టైం, ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటిది కాదు. 2000 సంవత్సరాల ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఫస్ట్ టైము మనము ఇండియన్ క్రిస్టియన్ డేని మనం జరుపుకోవడం జరిగింది. ఇది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా జూలై 3వ తారీఖున మరి ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డేని జరుపుకోవాలనేటువంటి ఆలోచన మరి కొంతమంది డినామినేషనల్ వైజ్గా, ఇంటర్ డినామినేషనల్ వైజ్గా కొంతమంది దైవజనులు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆలోచన చేయడాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. వ్యక్తిగతంగా నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ సందర్భం ఏంటి? ఒక క్రైస్తవ మరి సార్వత్రిక సంఘంలో ఒక భాగంగా ఉన్నటువంటి మనము ఈ విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకత మన మీద ఉన్నదనే విషయాన్ని సమయంలో మీకు తెలియపరుస్తుంటున్నాను. సెయింట్ థామస్ వచ్చి ఆయన 2000 సంవత్సరాలు ఈ అయినటువంటి ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క అంటే ఆయన ఈ యొక్క భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఆయన హతసాక్షి అయ్యారు. ఈ హతసాక్షి అయినటువంటి ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొనుచు మరి జూలై 3ని మనం ఇండియన్ క్రిస్టియన్ డేగా మనము జరుపుకుంటున్నాం. మన భారతదేశానికి ఫస్ట్ మిషనరీ ఎవరో చెప్పగలుగుతారా? మిషనరీ కాదు, ఫస్ట్ మిషనరీ ఏమో సార్? నో, అతను మిషనరీ కాదు సార్, అతను రైట్, ఓకే, విలియం కేరీ. ఫస్ట్ మిషనరీ విలియం కేరీ అన్నమాట, రైట్. అయితే దాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 17 వస్తే మనం విలియం కేరీ డేనిగా జరుపుకుంటాం. తర్వాత ఆ విలియం కేరీ డేకి ముందు వచ్చేటువంటి సండేని మనం విలియం కేరీ సండేగా మనము అబ్జర్వ్ చేస్తాం. అయితే విలియం కేరీ కంటే ముందు ఒక ఆయన భారతదేశానికి వచ్చారు. అతనే సెయింట్ థామస్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకరు. ఫస్ట్ సెంచరీలోనే ఆయన రావడం జరిగింది. మరి నాకు అనిపించేది అసలు యాక్చువల్గా మన మిషనరీస్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిషనరీస్ చాలామంది ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ అసలు భారతదేశానికి అసలు వచ్చి క్రిస్టియానిటీని తీసుకొచ్చి అనేకులను క్రైస్తవులుగా మార్చినటువంటి, క్రైస్తవ బీజాన్ని నాటినటువంటి సెయింట్ థామస్ని మాత్రం ఎవ్వరం కూడా ఇప్పటివరకు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. సెయింట్ థామస్ డేగా కొన్ని ప్రాంతాల వారు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మన భారతదేశంలో కేరళ వంటి ప్రాంతాల్లో అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మన ప్రాంతాల్లో సదరన్ ప్రాంతాలు అనేటువంటి మనము ఆంధ్రులం కావచ్చు, లేకపోతే తెలంగాణ వారు కావచ్చు, మరి ఇతర అనేక ప్రాంతాల వారు, మరి నార్త్లో ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా థామస్ను గుర్తించలేనటువంటి స్థితిలో, మరి ఇంతవరకు కూడా ఆయన మనం గుర్తించలేకపోయాం. కానీ ఈ రోజున ఆయన రాకను గుర్తించి, ఆయన రాక ద్వారా మనకు జరిగినటువంటి మేలు ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి దేవుడు మనకు తన మహాకృపను చూపించాడని మరి సమయంలో ఇందు మూలంగా మీకు తెలియపరుస్తున్నాను. 52 AD 52 అంటే సుమారుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత సుమారుగా ఒక 12-15 సంవత్సరాలకు ఆయన భారతదేశానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. 52 ADలో ఆయన భారతదేశానికి వచ్చాడు. 72 క్రీస్తు శకంలో ఆయన మరి హతసాక్షి అయ్యి ఆయన మహిమలోనికి ప్రవేశించాడు. సరే, ఈరోజు ఇంత అత్యవసరంగా ఎందుకు 2000 సంవత్సరాల తర్వాత మనము ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే,
మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఇంతవరకు కూడా మిషనరీ డేగా మనం జరుపుకున్నాం, మిషనరీ డేని గుర్తించాం. కానీ క్రిస్టియన్ డేని మాత్రం మనము గుర్తించలేకపోయాం. అందుకని క్రిస్టియన్ డేని మనము గుర్తిస్తున్నాం. ఆ క్రిస్టియన్ డేని గుర్తించేటువంటి క్రమంలో మొట్టమొదట భారతదేశంలో క్రైస్తవ్యానికి ఆద్యుడైనటువంటి థామస్ గారిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుకు మాదిరిగా జీవించాలి. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మరింత మాదిరికరంగా మరి జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రేమ, దయ, జాలి, కనికరం యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉంటున్నారు. అదే ప్రేమ, అది జాలి, కనికరం మనం కలిగి ఉండాలి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మరింతగా ప్రభువుని మనము ఈ లోకానికి, మన దేశానికి చూపించాల్సినటువంటి అవసరత ఉన్నది. అది కరువైపోతుంది మన క్రైస్తవుల్లో కూడా స్వార్థం ఎక్కువైపోతుంది. మరి అన్యులు స్వార్థపరులుగా ఉన్నారు, మనము స్వార్థపరులుగా ఉంటున్నాము. కొన్నిసార్లు అన్యుల కంటే ఎక్కువగా మనం స్వార్థపరులు అయిపోతున్నాం. దానివల్ల మనకు ఒదిగేదే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ రావడం వల్ల, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడం వల్ల మనము ఎటువంటి మెసేజ్ని లోకానికి అందిస్తున్నామో, మరి ఆయన యొక్క పేరున ఈ భారతదేశానికి వచ్చినటువంటి థామస్ గారిని మనం ఏ విధంగా గౌరవించగలుగుతున్నాం, ఆయన చేసినటువంటి పరిచర్య సేవను ఏ విధంగా గుర్తించగలుగుతున్నాము, మరి కనీసం వారు పడినటువంటి పాటలో కొంతైనా మనం చేయగలుగుతున్నామా? అది చేయలేనటువంటి పరిస్థితిలో ఈసారి మనము అది చేయడానికి మనం భారతీయ క్రైస్తవులము అనేటువంటి విషయం, మనం కేవలం భారతీయులు మాత్రమే కాదు, భారతీయ క్రైస్తవులము అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకొనుచు మనం అతి ప్రేమ, సహనము, దయ, జాలి, కనికరం యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటిది అయితే కలిగి ఉన్నారో అవన్నీ కూడా మనం కలిగి ఉండడానికి మనము యేసుక్రీస్తు ప్రభువారికి మాదిరికరంగా జీవించాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క డేని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా మరి పెద్దవారు తెలియపరిచారు. మనం మాదిరిగా జీవించాలి. ఒక స్త్రీల సంబంధించినటువంటి ఒక ఉపన్యాసం, స్త్రీలపై వివక్షత, స్త్రీలకు ఉన్నటువంటి గుర్తింపు, స్త్రీలకు ఉన్నటువంటి అధికారం, వీటన్నిటిని గురించి, లేదా స్త్రీలకు ఉన్నటువంటి స్వేచ్ఛను గురించి మాట్లాడడానికి కానీ ఒక పెద్ద వ్యక్తి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఒక ఆవిడ నిలబడలేక నీరసం వచ్చి, అయ్యా కొంచెం జరగండి, నేను కూర్చుంటాను, నేను నిలబడలేకపోతున్నాను, నీరసం వచ్చేస్తుందంటే, అలా కూర్చోమ్మా, నాకు ఒక్క బిడ్డ వస్తుంది, నేను ఇవ్వలేను సీటు అని చెప్పేసి ఆయన మొత్తానికి ఆ ఊరు వెళ్ళిపోయే వరకు కూడా ఆ సీట్ ఇవ్వలేదు. సో ప్రసంగ వేదికని ఎక్కాడు. వేదికనెక్కి స్క్రిప్ట్ ముందుంచుకున్నాడు. ప్రసంగం చేయడానికి రెడీ అయ్యాడు. రెడీ అయ్యి ఎదురు చూశాడు. టక్కుమని చూసేసరికి ఎవరైతే కొంచెం జరగమని చెప్పారో ఆమె నిలబడింది అక్కడ. స్టన్ అయిపోయాడు, చెమటలు పట్టేస్తున్నాయి. ఏం చెప్తాడు ఇంకా? స్త్రీలకు స్వేచ్ఛ కావాలి, స్త్రీలకు స్వాతంత్రం కావాలి, స్త్రీలని ఆదుకోవాలి, లేదా స్త్రీలను గౌరవించాలి. ఇటువంటి మాటలు చెప్పాలంటే దాన్ని ఆచరణలో చూపించి మరీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన ఆచరించలేకపోయాడు. కాబట్టి చెమటలు పడుతుంది, ఆయనకి నోరు మాట రావట్లేదు. ఫర్ ఎ మూమెంట్ అని చెప్పేసి, ఎక్స్క్యూజ్ అని చెప్పేసి ఆమెను పక్కకు పిలిచాడు. పిలిచి సారీ చెప్పాడమ్మా, ఐఎమ్ వెరీ సారీ, ఈరోజు జరిగినటువంటి దానికి చింతిస్తూ నేను క్షమాపణ అడుగుతున్నాను. మిమ్మల్ని మీ కనీసం గౌరవించలేకుండా నేను వేదికనెక్కి నేను ప్రసంగం చేయలేను. కాబట్టి మీరు నన్ను క్షమిస్తే నేను ఆ ప్రసంగం చేస్తానంటే, సార్ చాలా థ్యాంక్స్ అండి, తప్పకుండా మీరు హ్యాపీగా మీ ప్రసంగాన్ని కొనసాగించని చెప్పి, మీ సారీ చెప్పాల్సిన అవసరం లేదండి అని చెప్పి ఆమె ప్రేమతో మళ్ళీ తిరిగి పంపించినప్పుడు అప్పుడు అతని హృదయంలో నెమ్మది కలిగి మరి చక్కటి ప్రసంగం చేసినట్లుగా మరి ఒక సహోదరిని గురించి నేను విన్నాను. చాలా సంతోషం ప్రియులారా. కాబట్టి క్రైస్తవుడు అనగానే మనం ఏదో ప్రేమ కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం, దీర్ఘశాంతం కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించండి, కొట్టుకోవద్దు అని చెప్పేటప్పుడు మనమే కొట్టుకొని ప్రేమ లేకుండా అసలు క్రీస్తుకు సంబంధించినటువంటి వారము అనేటువంటి కనీస ఆలోచన లేకుండా, అవతల వారికి కనీస అవగాహన కలిగేలాగా మనం ప్రవర్తించకుండా మరి క్రీస్తుకు విరోధముగా, ఆయన బోధలకు విరోధంగా మనం జీవించినట్లయితే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. యేసు ప్రభు వారు ఈ భూలోకంలోకి వచ్చి ఆయన చేసినటువంటి సేవకు పరమార్థంగా మనం ఖచ్చితంగా ఆయన చేసినటువంటి సేవ, ఆయన చూపించినటువంటి ప్రేమ, జాలి, ఇవన్నీ కూడా పుణికి పుచ్చుకొని
అటువంటి సేవని మనం కూడా సల్పాలి. ఇంతవరకు అది సల్పడంలో మనం విఫలం చెందాం. ఇక్కడి నుంచైనా మనం ఒక భారతీయ క్రైస్తవులము అనే విషయాన్ని గుర్తించి అట్టి సేవను చేయడానికి మనము ముందుకు వెళ్దామనేటువంటి ఆలోచనతో ఈ రోజున అనగా జూలై 3వ తారీఖున మరి ఇది అబ్జర్వ్ చేసినట్లుగా మనము చూస్తాం. మరి జూలై 3వ తారీఖున అబ్జర్వ్ చేసినప్పుడు మరి ఇన్ని రోజులు అయిపోయింది. అయితే ఒకటి ఫస్ట్ టైం కాబట్టి కొంతమంది సేవకులు ఆల్రెడీ దీని మీద మరి వారు బహుశా ప్రసంగం చేసి ఉండొచ్చు, ఇంకా ప్రసంగం చేయనటువంటి వారు కూడా ఉండొచ్చు. అయితే ఇంకా కొంతమంది సేవకులు కూడా మరి ఇండియన్ క్రిస్టియన్ డే ఏంటి అనేది కూడా చాలామంది తెలియట్లే. అఫ్ కోర్స్ కొంచెం థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉండేటువంటి వారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా దీని గురించి ఒక అవగాహన వస్తుంది. కానీ కొంతమంది మాత్రం దీన్ని అబ్జర్వ్ చేయలేనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ తర్వాత నేను కూడా దీని గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సరైనటువంటి దీన్ని ఆలోచన చేసినప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ మరి ఈ రోజున ఇందుని గురించి మరి చాలా విషయాలు ఒక ఇన్ఫర్మేటివ్ మెసేజ్గా మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకురావాలని దేవుని చేత ప్రేరేపితున్నాయి మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. దేవుని స్తోత్రమును కలుగును గాక. తర్వాత మరి మూడోదిగా చూసినట్లయితే మరి ఎందుకు ఈ యొక్క డేని మనం అబ్జర్వ్ చేయాలి, ఇండియన్ క్రిస్టియన్ డేని ఎందుకు ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయాలంటే మరి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మిషనరీస్ కావచ్చు, లేకపోతే ఆయన అపోస్తులుగా పిలువబడినటువంటి శిష్యులు కావచ్చు, వారు చాలా బలమైనటువంటి సేవ చేశారు. చాలా విపత్కర పరిస్థితులను వారు ఎదుర్కొని వారు దేవుని కొరకు నిలబడ్డారు. అందులో కొంతమంది ప్రాణాలను అర్పించారు, దేవుణ్ణి మహింపరిచారు. కానీ ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవుడికి ధైర్యము లేదు. ఒకవేళ ఆఫీసర్స్ చూస్తారేమో అని చెప్పేసి బైబిల్ వెనక్కి దాసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కొంతమంది ఉన్నారు. అంటే సింపుల్ అది ఇంకా మ్యాటర్. ఇంకా అసలు దేవుని ఒప్పుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు. ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకున్నటువంటి మనము మరి దేవుని కొరకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా నిలవబడాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డేని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా మరి వారు తెలియపరచడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చినటువంటి చరిత్రాత్మకమైనటువంటి సంఘటన ఏది కూడా భారతదేశంలో లేదు అని చెప్తున్నారు. అది విదేశీయుల మతము అని చెప్తున్నారు. అందుకనే క్రైస్తవుల్ని తప్పుగా చూస్తున్నారు. ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన మతం అనుకుంటున్నారు. నో, AD 1 నుంచి కూడా ఫస్ట్ సెంచరీ నుంచి కూడా భారతదేశంలో క్రైస్తవ్యము ఉన్నది అని మన ఉనికిని చాటి చెప్పడం కోసమని ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆయన తన బయోగ్రఫీలో యాన్ ఆటోబయోగ్రఫీ అనేటువంటి ఆయన యొక్క బయోగ్రఫీలో కూడా పేర్కొన్నారు. ఏమని చెప్తారంటే యూరోపియన్స్ క్రైస్తవుల కంటే ముందు ఐరోపియులు ఇక్కడ వ్యాపార సంబంధాల వాణిజ్యాల సంబంధం కారణం చేత వారు ఇక్కడ భారతదేశంలో మసలేరు. మరి వారి ద్వారా ఈ యొక్క క్రైస్తవ్యము ఈ భారతదేశంలోనికి వచ్చింది అని వారు చెప్తారు. కానీ అంతకంటే ముందుగా ఫస్ట్ సెంచరీలోనే థామస్ ద్వారా క్రైస్తవ్యము భారతదేశంలోనికి తీసుకురాబడింది అని నొక్కి నుంచి చెప్పడం కోసం ఈ యొక్క దినాన్ని అబ్జర్వ్ చేస్తుంటున్నాం. సో ప్రియదేని బిడ్డలారా, ఇందా చెప్పినట్లు జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ఏకీవించారు. తర్వాత మనకు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి? హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన న్యూఢిల్లీలో ఆయన 1955లో థామస్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఆయన కూడా ఇదే విషయాన్ని పేర్కొనడం జరిగింది. ఫస్ట్ సెంచరీలో థామస్ ఈ యొక్క భారతదేశానికి రావడం జరిగింది. ఆయన వచ్చి క్రిస్టియానిటీని గురించి, క్రైస్ట్ లవ్ని గురించి సువార్త ప్రకటించడం జరిగింది అని వారు పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ సగటు క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన అవసరతలు ఉన్నాయి. మన నెక్స్ట్ జనరేషన్ వారికి ఈ మెసేజెస్ మనం పాస్ చేయాల్సిన అవసరత ఉంది. సో ఆయన అడుగుపెట్టినటువంటి ప్రాంతం ఏమిటి అంటే ముసిరిస్ పోర్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి కొడంగళ్ళూరు ఉందమ్మా ఇప్పుడు, రైట్? ఇప్పుడు కొడంగళ్ళూరు అంటున్నారట కేరళలో. సో మరి అది ఏ ప్రాంతం అయితే మనకే తెలియదు. ఇంతకుముందు ముసిరిస్ పోర్ట్గా పిలువబడినటువంటి కొడంగల్లూరు అనేటువంటి ప్రాంతంలో ఫస్ట్ 21 నవంబర్ 52 ADలో ఆయన అడుగుపెట్టినట్లుగా చరిత్రలు తెలియజేస్తున్నాయి. ఆయన మరి 7 సంఘాలను
స్థాపించాడు. మలయంకార దగ్గర ఉన్న ఆ ప్రాంతంలో ఆయన మరి అంటే కన్యాకుమారి సమీపం, అంటే కన్యాకుమారి అనగానే ఐ థింక్ ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ కేరళ అని తమిళనాడు అనుకుంటాను కదా. వీటికి కన్యాకుమారి ప్రాంతంలో ఆయన 7 సంఘాలను, ఆ ప్రాంతాలు ఏమిటంటే కొల్లాం, నిరాణం, నిలక్కల్, కోకమంగళం, కొట్టకావు, పాలయూర్, తిరువితం కోడే. ఇది మన భాష కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవాల్సి వస్తుంది, రైట్. ఇవన్నీ కూడా ఈ సంఘాలను 7 సంఘాలను ఆయన స్థాపించాడు. 7 సంఘాల్లో చాలా పురాతనమైనది ఫస్ట్ ఏమిటంటే పలాయూరులో స్థాపించినటువంటి సంఘం. మరి ఆ సంఘాలను స్థాపించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి చైనా వెళ్ళడం జరిగింది. చైనా నుంచి మరలా తిరిగి ఈ 7 సంఘాలని సెయింట్ థామస్ దర్శించడం జరిగింది. దర్శించి ఆ సంఘాలని బలపరిచాడు. ఆ సంఘాలను మళ్ళీ యాజకులను ఏర్పాటు చేశాడు, బిషప్లను ఏర్పాటు చేసి ఆ సంఘాలని బలపరిచినట్లుగా చరిత్రలో తెలియజేస్తున్నాయి. ఈ థామస్ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి సందేహించినటువంటి వ్యక్తి. ఆయన గాయాల్లో చెయ్యి పెడితేనే కానీ నేను ఆయనను నమ్మను అని ఒకానొక సందర్భంలో యోహాను సువార్త 20 చదువుకుని 24-29 వచనాల్లో ఉండే భాగంలో ఆ యొక్క సందర్భం ఉంటుంది. ఆయన గాయాల్లో చెయ్యి పెడితేనే కానీ నేను ఆయనను నమ్మను అని చెప్పినటువంటి ఆ థామస్సే ఆయన భారతదేశానికి వచ్చినట్లుగా మనకు చరిత్రలు తెలియజేస్తాయి. ఇది యాక్ట్స్ ఆఫ్ థామస్, జూడస్ థామస్ అనేటువంటి పుస్తకంలో అతను ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, అతను చేసిన పరిచర్లు, వీటన్నింటి గురించి యాక్ట్స్ ఆఫ్ జూడస్ థామస్ అనేటువంటి ఒక గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. సరే, యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే నాడు చనిపోయారు, ఈస్టర్ సండే నాడు లేచారు. ఎంతకాలం ఉండి భూమి మీద ఉన్నారు? 40 days కదా. 40 days ఈ భూమి మీద ఉన్న తర్వాత మరి ఏమయ్యారు? ఆరోహణం అయిపోయారు ఆయన, రైట్. సో ఆరోహణం అయిపోయిన తర్వాత అంతకుముందు మనము మత్తయి సువార్తలు కావచ్చు, మార్కు సువార్తలు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తాడు ఆయన? మీరు వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, నా నామమున బాప్తిస్మం ఇచ్చుచు అనేకులను నాకు శిష్యులుగా చేయండి, రైట్. ఆ యొక్క ఆలోచనని పురస్కరించుకొని శిష్యులు అందరూ కూడా మరి 12 మంది కూడా మరి వారు ఒక దగ్గర కూడుకొని యెరూషలేములో కూడుకొని వారు చీట్లు వేశారు. దేవుడు ప్రార్థన చేసి చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతం వచ్చింది. సెయింట్ థామస్ పేరున కరెక్ట్ అయిన అనుమానస్తుడి పేరున వచ్చింది. ఎవరైతే వీక్గా ఉన్నాను అనుకుంటాడో వాళ్ళ చేత బలమైన కార్యాలు చేయాలనుకుంటాడు. ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రపంచ దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేయడం ఒక ఎత్తు, భారతదేశానికి అప్పటి భారతదేశంలోనికి వచ్చి దేవుని పని చేయడం అంటే చాలా కష్టం. ఎప్పటికీ కూడా మన క్రైస్తవులు ఇతర కొన్ని ప్రాంతాలు వెళ్ళి ఇళ్లను అద్దెకివ్వండి అని అడగడానికే ప్రాబ్లం అయిపోయాం దినాలు ఇవి. ఇప్పటికీ కూడా నా ఈ సమస్యలు అప్పుడు ఎంత భయంకరంగా ఉండేవండి. అలాంటి పరిస్థితుల్లో కరెక్ట్గా మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు థామస్ మీద పడింది ఆ చీటి. ఎక్కడికి వెళ్ళాలని? భారతదేశానికి వెళ్ళాలని. అప్పుడు ఎవరెవరు ఏ ప్రాంతానికి వెళ్ళాలని వారందరూ డిసైడ్ అయిపోయారు. పేతురు, యోహాను, యాకోబు, రైట్. యాకోబు పాపం యెరూషలేములోనే హతసాక్షి అయిపోయాడు అప్పటికే హేరోదు రాజు ద్వారా. మిగతా వారందరూ కూడా వాళ్ళకి చీటీ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. వీళ్ళు థామస్ రెడీ అవ్వలేదు. అయ్య బాబోయ్, భారతదేశానికి నేను సచ్చిన వెళ్ళాలని చెప్పాడు. అయితే ఒక రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు దర్శనం ఇచ్చాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ధైర్యంగా భారతదేశానికి వెళ్ళమను. నువ్వు ఎంత చెప్పినా సరే నేను ఇంకెక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను, కానీ నేను భారతదేశానికి అయితే ఖచ్చితంగా వెళ్ళంటాడు.
సో అలా అయిపోయింది. ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయ్యారు. మిగతా శిష్యులందరూ కూడా డిస్పర్స్ అయ్యి ఇతర ప్రాంతాల్లో వారు సేవా పరిచయం చేస్తున్నారు. అయితే థామస్ మాత్రం యెరూషలేములోనే ఉండిపోయాడు. మరి దేవుడు తను ఎవరిని వాడుకోవాలనుకుంటాడో వాడిని విడిచిపెట్టాడు కదండి. ఆయన ఎలాగైనా ఆయన పని ఏం చేసుకుంటాడు. ఆయన అంతా గట్టికుడు ఆయన. ఆ టైంలో భారతదేశానికి ఒక ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి గొండాపోరస్ అనేటువంటి ఒక రాజు, అతను తన రాజ్యానికి ఒక మంచి ప్యాలెస్ కట్టాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాడు. యెరూషలేములో అయితే మంచి ఆర్కిటెక్ట్స్, అంటే మంచి భవన సముదాయాలను నిర్మించేటువంటి చక్కటి శిల్పకారులు, మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు యెరూషలేములో ఉన్నారనేటువంటి ఆలోచనతో కొంతమందిని యెరూషలేము పంపిస్తారు. యెరూషలేము పంపించిన తర్వాత ఒక ఈ ఆర్కిటెక్ట్ అయినటువంటి హబ్బాన్ అనేటువంటి వ్యక్తిని కలుసుకుంటారు. ఈ హబ్బాను కొండాపోరస్ కింగ్కి ప్యాలెస్ కట్టడానికి ఇష్టపడతాడు. అయితే నాతో పాటు ఇంకా మంచి నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన కూడా నాకు కావాలి, నాతో రావాలి. ఆయన ఎవరో కాదు, సెయింట్ థామస్. అంటే ఈ కార్పెంటరీ వర్క్స్లోని, ఆర్కిటెక్ట్ వర్క్స్లోని చాలా నేర్పరిగా ఉన్నాడంట. ఎందుకంటే అప్పటికే ఈ మాస్టర్ దగ్గర ఆయన చేరి ఉంటున్నాడు. ఆయన మంచి శిల్పకళను ఆయన నేర్చుకున్నాడు. సో వీళ్ళు థామస్ని కూడా అడుగుతారు. అప్పుడు హబ్బాన్ థామస్తో అంటాడు, థామస్, నువ్వు వచ్చినటువంటి ఆఫర్ని రిజెక్ట్ చేయొద్దు, నువ్వు ఇంకో విషయం మర్చిపోవద్దు, నీకు దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు నిన్ను భారతదేశానికి వెళ్ళమని చెప్పి ఉంటున్నాడు. నువ్వు భారతదేశానికి వెళ్ళడానికి, సువార్తను గురించి భారతదేశానికి వెళ్ళడానికి నీకు సమస్యగా ఉంది కదా, ఇది చక్కటి అవకాశము, నువ్వు పని చేసుకుంటూనే నువ్వు చక్కగా సువార్త ప్రకటించవచ్చు, ఆలోచన చేయని చెప్తాడు. అప్పుడు వారు రాగానే తనకు ఒప్పుకుంటాడు. ఇతనికి 20 కాయిన్స్, తర్వాత హబ్బానికి ఏమో 30 కాయిన్స్ ఇచ్చి వారు కొనుక్కొని మరి వారు ప్రయాణము అవుతారు. సో సువార్తను గురించిన కాకుండా ఒక ప్యాలెస్ని కట్టాలి అనేటువంటి ఆలోచనతో థామస్ బయలుదేరుతాడు. మరి అప్పుడు షిప్ జర్నీసే. షిప్లో వెళ్ళినప్పుడు మెసపోటేమియా, తర్వాత పర్షియా, ఈ ప్రాంతాన్ని దర్శిస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త పరిచర్య చేయాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. మరి అక్కడ ఎందు నిమిత్తం అయితే ఆగుతారో మనకైతే మరి చరిత్రలో తెలియదు, కానీ మొత్తానికి దేవుడు అక్కడ ఒక స్టే ఇస్తాడు. స్టే ఇచ్చినప్పుడు మెసపోటేమియా తర్వాత పెర్షియాలో అద్భుతమైనటువంటి సువార్త ప్రకటన చేస్తాడు. స్వార్థ ప్రకటన చేసినప్పటికీ కూడా ఎవరు దీన్ని తీసుకుంటారు అనేటువంటి ఆలోచనతోటే ఆయన బహుశా ఉండొచ్చు. అప్పుడు యాడీ అనేటువంటి, అంటే అప్పటికి కొంతమంది శిష్యులు తయారైపోయారు ఆయనకి. అయితే అందులో ప్రథమమైనటువంటి ఒక శిష్యుడు, యాడీ అనేటువంటి ఒక శిష్యుడు, సార్ మీరు మరలా రావాలి, మీరు ఇక్కడే ఉండిపోవాలి, సువార్త మరలా మీరు ప్రకటన చేయాలి, ఆ సువార్త మాకు ఎంత బాగుందో అని ఒక చెప్పిన ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ మైండ్లోకి వెళ్ళింది థామస్కి. అంటే దేవుని సువార్తను ఇతరులు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు ఆలోచనతో అది మొదలుకొని ఇంకా సువార్తను స్టార్ట్ చేశాడు. తిరుగు లేకుండా అద్భుతమైన సువార్త, కనబడినటువంటి వాళ్ళకి అందరూ కూడా సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. అలాగా ఆయన ఈ ఓడలో సువార్త పరిచయం చేస్తూ ఆఖరికి భారతదేశానికి ఆయన అడుగు పెట్టడం జరిగింది. AD 52లో ఆయన అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సో మరి ఇప్పుడు భారతదేశానికి రావడానికి కారణం ఏంటి? 20 కాసులకు ఆయన తనను తాను అర్పించుకున్నాడు రాజుగారి దగ్గరికి వచ్చారు హబ్బాన్ మరియు థామస్. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత తనకున్నటువంటి నైపుణ్యత ఏమిటి, తను ఏ విధంగా ప్యాలెస్ కట్టగలుగుతాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి థామస్ చెప్పి ఉంటున్నాడు. చెప్పినప్పుడు తన యొక్క మాటల ద్వారా తనలో ఉన్నటువంటి నిపుణతను గుండాపోరస్ అతను గుర్తించాడు. అయితే ఇంకా మాట్లాడకుండా మీకే ఈ యొక్క పనిని నేను అప్పగిస్తున్నానని చెప్పేసి అది హబ్బాన్ థామస్లకు ఆ యొక్క పనిని అప్పగించాడు. అప్పుడు థామస్ అంటాడు, ఇప్పుడున్నటువంటి ఈ భౌగోళిక పరిస్థితుల్లో మీరు అనుకున్నట్టు ప్యాలెస్ కట్టడం కొంచెం కష్టమవుతుంది, కాబట్టి వింటర్ వరకు ఆగాలని చెప్తాడు థామస్. సో మరి అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన నైపుణ్యతను బట్టి
అతను ఇంకా సంతోషించి సరే ఓకే క్యారీ ఆన్ అని చెప్పి మరి కావలసినటువంటి ప్యాలెస్ కట్టడానికి కావాల్సిన ధనాన్ని అంతటిని కూడా మరి వారికి ఇవ్వడం జరుగుతుంది. సో రాజుగారు వెళ్ళిపోతారు. కొద్ది రోజులు అయింది, కొంతకాలం అయింది, కొన్ని నెలలు దాటింది. మరి ప్యాలెస్ కట్టబడిందేమో అని చూడడం కోసమని, అంటే వింటర్ దాటిపోయి వెళ్ళిపోయింది, ప్యాలెస్ కట్టబడిందేమో ఎంతవరకు వచ్చిందో పని చూడడానికి రాజుగారు వస్తారు. మళ్ళా వచ్చిన తర్వాత అక్కడ తన పరివారాన్ని అడుగుతారు రాజుగారు, ఏం ప్యాలెస్ కట్టలేదని. ఏం ప్యాలెస్ అండి, మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు థామసు, కనబడిన పేదోళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసి పడేస్తున్నాడండి, ఏమీ ప్యాలెస్ కట్టలేదని చెప్తారు. కోపంతో రగిలిపోతాడు. పిలిపించండి, అర్జెంట్గా పిలిపిస్తారు థామస్ని. హబ్బాన్ థామస్ ఇద్దరిని పిలిపిస్తారు. హబ్బాన్ వణికిపోతున్నాడు. ఏమయ్యా థామస్, ఈ డబ్బులు ఇచ్చి ఎంతకాలం అయింది, కడతానన్న భవనం ఏది, ప్యాలెస్ ఏది అని అడుగుతాడు. కట్టేశానండి అన్నాడు. అద్భుతంగా కట్టబడింది అన్నాడు. కట్టబడిందా, ఎక్కడ అని అడుగుతాడు. పైన అన్నాడు. పైన ఇది నాకు కనబడట్లేదు అన్నాడు. ఇది ఇప్పుడు కనబడదండి, మనం చచ్చిపోయిన తర్వాత కనబడుతుంది అన్నాడు. ఏ నాటకాలు కానీ చేస్తున్నావా, మర్యాదగా డబ్బులు కక్కుతావా లేకపోతే జైలుకి వెళ్తావా? అలా కాదు సార్, నిజం చెప్తున్నాను, నేను మీ కొరకు అందమైనటువంటి భవనం నేను కట్టడం జరిగింది, నన్ను నమ్మండి, మీకు రాబోయే దినాల్లో అద్భుతమైనటువంటి ప్యాలెస్లో ఉండేటువంటి అవకాశం మీకు కలిగిందండి. మీరు ఇచ్చిన డబ్బులు ఏమైపోలేదు, వాటితోటే మీకు భవనాన్ని కట్టాను. కారాగారంలో పెట్టేసి కొద్ది రోజులకి అతన్ని అనేకుల ముందు అవమానం చేసి అతన్ని సజీవంగా కాల్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు కుండా పోరస్. సో హబ్బాని భయపడిపోతాడు. ఎరక్కిపోయి వచ్చాము బాబు, మనం ఇరిక్కిపోయాము అని చెప్తే థామస్ అంటాడు, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఇక్కడ మనం తప్పించడమే కాదు, అక్కడ కూడా మనకు ఎదురులేనటువంటి రాజ్యంలో స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడు. ఇక్కడ అక్కడ కూడా మనకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడదు అని చెప్పి అబ్బాన్ని థామస్ ధైర్యపరుస్తాడు అన్నమాట. ఇంతలో మరి రాజుగారికి ఒక సోదరుడు ఉన్నాడు, గాడ్ అని ఒక సోదరుడు ఉన్నాడు. ఈ గాడ్ అనేటువంటి సోదరుడు చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా యాక్ట్స్ ఆఫ్ జూడస్ థామస్లో మరి ఉండడం మనం చూడగలుగుతాం. చనిపోయిన తర్వాత దేవదూతల చేత పైకి తీసుకెళ్ళిపోబడతాడు. ఏంజల్స్ అడుగుతారు, దేవదూతలు అడుగుతారు, గాడ్ నువ్వు ఈ ప్యాలెస్లో ఎందులో ఉంటావో చూస్ చేసుకోమని చెప్తాడు. అలా చూసుకుంటూ వెళ్తాడు. చూసుకున్నప్పుడు ఒక మంచి అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక భవంతి కనబడుతుంది. నాకు ఈ భవంతి కావాలంటాడు. నో సారీ, ఈ భవంతిలోకి ఉండడానికి అవకాశం లేదు, ఇది సెయింట్ థామస్ ద్వారా, పరిశుద్ధుడైనటువంటి థామస్ ద్వారా నీ సహోదరుడికి కట్టినటువంటి భవనం ఇది. ఏంటి, నా సహోదరుడికి ఇంత మంచి భవనం? అయ్యా దయచేసి నన్ను మరలా భూమి మీద పంపించండి, మా అన్న దగ్గరికి వెళ్ళి నేను కొనుక్కోటాను నేను చెప్తాడు. సో ఇంతలో మరి ఏంజెల్స్ అతను విడిచిపెడతారు. అతను మళ్ళీ బతుకుతాడు. బతికిన తర్వాత అన్నయ్య నాకు వచ్చిన కోరిక, తమ్ముడు చెప్పు, నువ్వు చచ్చిపోయి బ్రతికావు, ఏం కోరిక చెప్పాను? నీ కోసం అందంగా కట్టబడింది కదా ఆ భవంతి, అది నాకు కావాలంటాడు. ఏం భవంతిరా అని అడుగుతాడు. పరలోకంలో భవంతి ఏంటంటే, అవును నువ్వు జైల్లో పెట్టించావు కదా థామస్, అతని చేత కట్టబడినటువంటి భవనాన్ని నేను చూశాను అంటాడు. ఆ భవనాన్ని పరలోకంలో క్లియర్గా చూశాను. ఆ భవంతిలో ఉండాలని నేను ఆశపడితే అది నీ కొరకు కట్టబడింది నేను ఏం చేసి చెప్పడం నేను విన్నాను. నేను అప్పుడు నన్ను భూమి మీద పంపించండి, నేను అన్నీ నా బ్రతిమలాడి ఆ భవంతి నాకు కావాలని నేను అడుగుతాను అని అన్నప్పుడు వారు నన్ను భూమి మీద పంపించి మరలా నేను బ్రతికేటట్టు చేశారు అని చెప్పినప్పుడు ఆ కుండాపోరుస్ రాజు నిర్ఘాంతపోతాడు. ఇమ్మీడియట్గా
థామస్ని హబ్బాన్ని బయటికి తీసుకొచ్చి వారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడన్నమాట. ఆ కారణం చేత హబ్బాన్ ఈ రాజు గుండాపోరస్ మరియు గాడ్ ఈ రాజులతో పాటు 700 మంది స్పాట్లో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకోవడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. అయితే ఇవన్నీ కట్టుకథలు. థామస్ ఈ భారతదేశానికి రావడం అనేటువంటి కట్టు కదా. థామస్ భారతదేశానికి వచ్చిన తర్వాత బ్రాహ్మణులు లాంటి వారిని ఆయన ప్రభావితుడు చేసి వాళ్ళని మార్చేశాడు, క్రైస్తవ్యాన్ని ఫస్ట్ సెంచరీలోనే ఆయన తీసుకొచ్చాడు అని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కట్టుకథలు. ఈ గుండాపోరస్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన జైల్లో పెట్టించడం, థామస్ ఏమో పరలోకంలో ఆయన కోసం భవంతి కట్టించడం, వాళ్ళ సహోదరుడు చనిపోయి ఆ భవంతి చూడడం, మళ్ళీ భూమి మీదకి రావడం, వచ్చిన తర్వాత ఆయనతో పాటు అనేక మంది యేసుప్రభు నమ్ముకోవడం, బాప్తిజం తీసుకోవడం, ఇదన్నీ కట్టుకథలు అని చాలా కాలము, అంటే మిడ్ 19th సెంచరీ వరకు కూడా, అంటే 19వ శతాబ్దం మధ్య వరకు కూడా ఇది ఒక కట్టు కథ అనే ఆలోచనతోటే దీని గురించి ఎవరు కూడా పెద్దగా ప్రచురం చేయలేదు. ఈ యాక్ట్స్ ఆఫ్ జూడస్ థామస్ ఏదైతే ఉందో పుస్తకం, అది ఒక కట్టు కథ అని చెప్పారు. అయితే 1834 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అంటే అప్పట్లో భారతదేశంలో మరి ఇవన్నీ కూడా ఒక సరిహద్దులు ఉండేవేమో, మరి మనకైతే తెలియదు, భౌగోళిక పరిస్థితులు మాకంటే బాగా తెలుస్తాయి. ఆ ప్రాంతంలో 1834లో త్రవ్వకాల్లో నాణేలు దొరికాయి. ఈ నాణేలలో ఉన్నటువంటి ఒక వైపు నాణ్యం మీద గుండాపోరస్ అనేటువంటి మాట గ్రీకులో రాయబడడం జరిగింది. మరి ఆ రాజ్యానికి సంబంధించిన ఒక మాట పాలి అనేటువంటి మాట మరి వేరొక వైపు, మా బొమ్మ బోసు ఉంటుంది కదండి మనకు నాణేలకి, అలాగే వారికి కూడా. ఆశ్చర్యపోతారు. అర్జెంటుగా పురావస్తు శాఖ వారిని అందరిని పిలుస్తారు వీళ్ళు. 1834లో జరిగినటువంటి సందర్భం. పురావస్తు శాఖ వారు వస్తారు. వచ్చిన తర్వాత ఇది ఈ నాణం ఏ శతాబ్దానికి సంబంధించినటువంటిది, ఏ రాజుకు సంబంధించినటువంటిది వీరు తీవ్రమైన అధ్యయనాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇది AD 20 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి నాణేలు. అంటే ఆ సమయంలో గుండాపోరస్ రాజు మరి ఏలుతున్నట్లుగా వారు తేల్చి ఇది ఖచ్చితంగా ఇది ఈ గుండాపోరస్ రాజుకు సంబంధించినటువంటి నాణ్యము. ఖచ్చితంగా ఆ రాజ్యం ఉంది, ఆ రాజు ఉన్నాడు. ఆ రాజు కాలంలో థామస్ వారిని కలుసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి థామస్ ఖచ్చితంగా భారతదేశానికి వచ్చాడు, అది కూడా ఫస్ట్ సెంచరీలోనే ఆయన రావడం జరిగింది అనేటువంటి నిర్ధారణ అప్పటి నుంచి వారు చేశారనమాట. అది ఇప్పటికీ అందరూ నమ్ముతారంటే అందరూ ఎందుకు నమ్మేస్తారు? మెజారిటీ ఆఫ్ ద పీపుల్, విశ్వాసం కలిగినటువంటి వారు ఖచ్చితంగా మరి పురావస్తు శాఖ వారు బయలుపరిచింది కూడా నమ్మకపోతే వాళ్ళంత మూర్ఖుడు మరొకడు ఉండడు. ఈ రోజున ఈ నోవహు ఓడ గురించి కానివ్వండి, లేకపోతే ఉప్పు స్తంభం గురించి కానివ్వండి, లేకపోతే ఈ అగ్నిగంధకాలతో కూడినటువంటి వర్షం వచ్చినప్పుడు ఆ నేల అయిపోయిందో వాటిని గురించి కానివ్వండి, పురావస్తు శాఖ వారు క్లియర్ కట్గా బైబిల్ ఎంత వాస్తవమైనటువంటిదో వారు కళ్ళకు కట్టినట్లు చెప్పిన కారణం చేత ఎవడు మాట్లాడలేకపోతున్నాడు ఈవేళ బైబిల్ గురించి. ఈ రోజుకి కూడా పురావస్తు శాఖ వారి ద్వారా ఇంకా చాలా విషయాలు బయలుపడుతున్నాయి. అందుకని క్రిస్టియానిటీ అనే మాటకు వచ్చేసరికి ఎవరికి వాళ్ళు చేతులు కట్టేసుకుంటున్నారు. పెద్ద పెద్ద దేవస్థానంలో ఉన్నటువంటి ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ కుటుంబాలకు సంబంధించినటువంటి వారు కూడా ప్రభు యొద్దకు వచ్చి వారు వేదాలు వల్లిస్తూ కూడా వారు ప్రభువుని ప్రకటించడం మనం చూస్తున్నాం. సో ఆయన పరిచయం చేసినటువంటి కాలంలో గుండాపోరస్ రాజు, అప్పుడు చోళ రాజుగా ఉండేవాడు, రాజులు మార్చాడు అతను థామస్.
దాని పాండి పెరుమాళ్ అనేటువంటి పాండ్య రాజును కూడా మార్చాడు. తర్వాత ఖేరాన్ అనేటువంటి మలబార్ రాజును కూడా ఆయన మార్చాడు. ఎంతోమందిని మార్చాడు. ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి ఆయన సువార్త ప్రకటన చేశాడు. తర్వాత అట్టడుగు వర్గాల ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటన చేసి వారిని క్రైస్తవులుగా మార్చేశాడు. అనేక మంది బాప్తిజం ఇచ్చాడు. వారితో పాటు బ్రాహ్మిన్స్, అందుకే ఇప్పటికీ కూడా బ్రాహ్మణుల్ని ఆయన మార్చడం ఏంటి? వేదాల్లో నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నటువంటి అప్పటి కాల బ్రాహ్మణులను మార్చడం అనేటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది వాస్తవం కాదని ఇప్పటికీ వాదించేటువంటి వారు ఉన్నారు. వాస్తవం అయినా కాకపోయినా చారిత్రక సందర్భాలు ఇవన్నీ కూడా చరిత్రలో జరిగినటువంటివి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. బ్రాహ్మణులు మారుతారా అని అప్పుడు వేసుకునే ప్రశ్నలకి ఈరోజు మంచి జవాబు వస్తుంది. ఎంతమంది బ్రాహ్మణులు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు ఈవేళ. ఏమండి, పుడుకోటి లాజరస్ గారు అన్నట్టు ఒక అద్భుతమైన దైవజనుడు ఏమన్నారా ఎజ్రా శాస్త్రి కాదండి, ఈయన పేరు ఆర్ఆర్కే మూర్తి గారు. వెరీ గుడ్, ఆర్ఆర్కే మూర్తి గారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పరిచయం చేస్తున్నారు ఆయన, ఎవరైనా వైజాగ్లో చేస్తున్నారండి ఆయన, జఫన్యా శాస్త్రి గారు. చాలామంది బ్రాహ్మణులు వారు ఈ రోజున ఎంత అద్భుతమైన పరిచయం చేస్తున్నారు అంటే, ఎవడైనా మారుతాడు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు బ్రాహ్మణులు అనేటువంటి వారు చూడడం అసాధ్యం. ఆ మాటకి తలకిందులు చేసే రీతిలో ఈరోజు చాలామంది బ్రాహ్మణులు. పరవస్తు చిన్న యేసూరి గారు మనవడు సూర్యనారాయణ భయంకరమైన ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్, భయంకరమైన వేదాలు. అతను మాట వింటూ ఉంటే అసలు ఏంట వేదాలు వెల్లించే విధానం, ఆ వేదాల్లో యేసు ప్రభువుని గురించి చెప్పే విధానం ఓ అద్భుతం. రైట్, మన కన్నుసానాల్లో కొంతమంది, మనలో కొంతమంది, చాలామంది ప్రభువుని విశ్వసించినటువంటి వారు కూడా బ్రాహ్మణుల్లో ఉన్నట్లుగా మనము చూడడానికి దేవుడు తన కృపను చూపిస్తున్నాడు. సో ఎలా మార్చగలిగాడు? ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా అతను ఎలా మార్చగలిగాడు అని ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా మనకు జవాబు రాదు. దేవుడు ఏదైనా చేయగలడు అనే ఆలోచన చేస్తేనే మనకు జవాబు వస్తుంది. ఎటువంటి వారినైనా సరే దేవుడు తనకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆయన రప్పించుకునేటువంటి సత్తా కలిగినటువంటి వాడు మన దేవుడు. సో మనుషులు, దేవుని సేవకులు వాళ్ళు మారిస్తే మారేటువంటి వాడు కాదు. ప్రఖ్యాతిగాంచినటువంటి అమెరికా దేశంలో అద్భుతమైన పరిచయం చేసిన డిఎల్ మూడీ గారి గురించి మీకు బాగా తెలిసి ఉండొచ్చు. చాలాసార్లు నేను ప్రస్తావిస్తూ ఉంటాను. డిఎల్ మూడీ గారు ఒకరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అతని ఇంటికి వెళ్తున్నట్టు సందర్భంలో ఒక ఆయన బాగా తాగేసి ఉన్నాడు, ఊగిపోతున్నాడు, నోట్లో నుంచి కంపు వచ్చేస్తుంది. సార్ నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం బాబు, నేను ఎవరో గుర్తున్నాను సార్ అన్నాడు. లేదు నాయన అన్నాడు. నేను గుర్తులేనండి. అదేనండి, మీ వాక్యం ఒకరోజు విన్న తర్వాత నేను మారి, మీరే కదా నాకు బాప్తిజం ఇచ్చారు, మీరే కదా నాకు రక్షణ ఇచ్చారు అని చెప్తున్నాడంట. అర్థమైపోతుంది బాబు, నేను ఇచ్చాను కాబట్టి ఇలా ఉన్నావు, నువ్వు దేవుడు ఇచ్చుంటే నువ్వు ఇలాగా ఉండేవాడివి కాదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడంట. ప్రియులారా, దేవుడు ఎటువంటి వారినైనా మార్చగలుగుతాడు. ఈ రోజున మన క్రైస్తవ విశ్వాసుల్లో చాలామంది నిజమైనటువంటి విశ్వాసాన్ని గుర్తించకపోవడం వల్లనే వారి కుటుంబాల్లో వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఇంకా మారట్లా. వారి విశ్వాసం చాలా బలంగా ఉండి పదునైనటువంటి ఆయుధాలను కానీ సంధిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఖచ్చితంగా మారిపోతారు. ఎందుకంటే దేవుడు మార్చగలుగుతారు, మనం మార్చలేం. అయితే మనలో ఒక సాధనాలుగా వాడుకుంటాడు దేవుడు తప్పిస్తే మనం ఏమీ మార్చలేం. కానీ సగటు క్రైస్తవుడు ఇది మిస్ అయిపోతున్నాడు. అందుకని మన ఇండియన్ క్రిస్టియన్స్, మన భారతదేశీయులు మాత్రమే కాదు, మన భారతదేశ క్రైస్తవులం, మన క్రైస్తవులు ఎంత గొప్పలో తెలుసండి. జాతీయ నాయకులకు ఇచ్చేటువంటి గౌరవం కూడా మన యేసుప్రభు వారికి ఎవరు. నేను ఫలానా నాయకుని యొక్క ఫాలోవర్ అని చెప్పుకుంటాడు, నేను క్రైస్ట్ ఫాలోవర్ అని చెప్పుకొని సిగ్గుపడతాడు. ఇది మన క్రైస్తవ్యం. అందుకనే ఇండియన్ క్రిస్టియన్ డే మనం జరుపుకుంటున్నాం. మనం సిగ్గుపడేటువంటి క్రైస్తవులం, దమ్ము లేనటువంటి క్రైస్తవులం, మనం ధైర్యం లేనటువంటి క్రైస్తవులం.
ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని రొమ్ము విడిచి చెప్పుకోగలిగినటువంటి స్థితిలో లేనటువంటి వాళ్ళం. అందుకని ఇండియన్ క్రిస్టియన్ డే అని మనం పాటించడానికి కారణం అదే. దేవుని కోసం మనం ఎప్పుడైతే నిలబడతామో దేవుడు మన కోసం నిలబడతాడు. పలయూర్ అని చెప్పాను కదండి. ఫస్ట్ చర్చ్ అక్కడే కట్టబడింది. ద ఓల్డెస్ట్ చర్చ్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ చర్చ్ కాంటెక్స్ట్ ఈజ్ ద చర్చ్ పలయూర్, built by or established by Saint Thomas, the disciple and apostle of God. ఆ ప్రాంతంలో ఆ చర్చ్ కట్టబడక ముందు ఒక ఛాలెంజ్ ఎదురైంది ఆయన. ఎవరికండి చెప్పండి? ఎస్, ఇంగ్లీష్లో థామస్, తెలుగులో తోమా. ఏమో థామస్ అంటే ఇప్పుడు వినలేదంటారేమో, ఇంగ్లీష్లో చెప్పారు కదా మాకు వినలేదంటారు. ఇంగ్లీష్ అయినా థామస్, తెలుగులో తోమా, రైట్? సరే, ఈ పలయూరులో వీరు ఒక యాగం చేస్తున్నారు. ఏమిటి? సూర్య భగవానుడికి యాగం చేస్తున్నారు. ఆర్ఘ్యం తర్పణం అనేటువంటి ఒక యాగం వారు చేస్తున్నారు. అంటే నీటిని ఇలాగ పైకి పంపించి సూర్యదేవుడికి నీటిని అందించడం అనమాట. అంటే నీటిని అందించడం ద్వారా సూర్యుడిని చల్లబరచడం అనమాట అర్థం. ఈ యాగం చేస్తున్నారు. థామస్ ఫస్ట్ టైం చూశాడు, ఇదేంట్రా నీళ్ళని ఎగరేస్తున్నారు వీళ్ళు అని, ఈ సంగతి ఏదో చూద్దాం అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఈ నీళ్ళు అలా ఎగరేస్తున్నారంటే సూర్య భగవానుడికి మేము యాగం చేస్తున్నాము, మరి సూర్యుడు నీటిని యాక్సెప్ట్ చేస్తాడని అన్నాడు. ఓ బేషుగ్గా చేస్తాడంటే మరి ఏమండి కింద పడిపోతున్న నీళ్ళు అన్నాడంట. మరి భూమి మీద చేసేటువంటి యాగం ఏదైతే ఉందో దాన్ని కింద పడిపోకుండా ఓపెన్ చేద్దాం. మీరేదో దేవుడు అని చెప్తున్నారు, నేను యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఎంత దమ్మురా నీకు? అన్యదేవుడిని తీసుకొచ్చి ఆ దేవుడిని నమ్ముకోమని చెప్తావా? ఒక మనిషిని దేవుడిగా చెప్తావా? పాపిష్టివాడా? కోపడకండి సార్, ఒక నిమిషం డీల్ కుదుర్చుకుందాం. ఏంట్రా నీతో డీలు? నీతో మాకు డీల్ ఏమిటి? కొంచెం ఆలకించండి సార్, చెప్ప. మరి మీరు పంపించినటువంటి నీళ్లు ఆయన తీసుకుంటున్నారు కదా, నాకు అలాగ అనిపించట్లేదు, కింద పడిపోతున్నాయి పాపం, భూమి ఆకర్షణ శక్తి ఉంది కదండి. సరే, నేను ఆ యేసుక్రీస్తు ప్రభువాని గురించి చెప్పడం కోసం వచ్చాను. నేను మీరు నమ్మినటువంటి ఆ దేవుడు నిజమైన దేవుడు అయితే ఈ నీరు మీరు ఇలా పంపించినప్పుడు గాలిలో అయిపోవాలి. మీరు చేయగలుగుతారా? అది మా వల్ల కాదు. నువ్వు చేయగలుగుతావా? మా దేవుడు తీసుకుంటాడు అన్నాడంట. ఏది చేసి చూడది, చూపించని అడుగుతాడు. సరే, నేను చేసి చూపిస్తాను, మీరేం చేస్తారు? చేసి చూపించవా, తర్వాత ఆలోచన చేద్దాం అంటున్నారు వీళ్ళు. అలా కాదు, కరెక్ట్ డీల్ కావాలి నాకు. నేను అది చేస్తే మీరు ఇంతవరకు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుని విడిచిపెట్టి నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభువు నమ్ముకుంటారా? కోప్పడకండి మీరు, డీల్ ఓకే అయితే నేను వెళ్ళిపోతాను. సరే, నీ దేవుడికి అంత శక్తిమంతుడైతే ఏదో చూపించు, మరి మీరు మారుతారా? ఖచ్చితంగా మారుతూ ఉంటారు. ఈ పలయూరులో అప్పుడు ఏం చేస్తారంటే ప్రభువారికి ప్రార్థన చేస్తాడు థామస్. ప్రభువా, నీ నామాన్ని కనపరుచుకో తండ్రి, భారతదేశాన్ని పంపించింది నువ్వు, నేను వద్దు మొర్రో అనుకున్నా సరే లాక్కుంటూ ఈడ్చుకుంటూ మరి ఇక్కడికి తీసుకొచ్చావు. అయిష్టంగానే వచ్చినప్పుడు కూడా ఇష్టంగా నీ పరిచయం నేను చేస్తున్నాను. నాకు సూపర్ ఛాలెంజ్ ఎదురవుతుంది ప్రభా, ఈ ఛాలెంజ్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను చెప్పి, ఈ ఛాలెంజ్లో ఇక్కడ నేను నిమిత్త మాత్రుని, మానవ మాత్రుడిని, నా వల్ల ఇక్కడ ఒరిగేది ఏమి ఉండదు, నా వల్ల జరిగేటువంటి మేలు ఏది ఉండదు, నువ్వు తలచుకుంటే అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నీ నామాన్ని కనపరుచుకో, వీళ్ళందరూ నీ వైపుకు రావాలని నీ చిత్తమైతే ఈ నీళ్లు నేను ఎగరేసినప్పుడు వాటిని నువ్వు స్వీకరించేటువంటి క్రమంలో అవి గాలిలో ఉండిపోవాలి అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో అని చెప్పేసి ఈ నీళ్ళని అలాగే ఎగరేస్తాడు. ఎగరేసినప్పుడు ఆ నీళ్ళు అలాగా గాలిలో ఉండిపోతాయి. బ్రాహ్మణులు ఆశ్చర్యపోతారు,
నిశ్చేష్టులైపోతారు. ఏంటి ఈ అద్భుతం! అక్కడ అనేక మంది బ్రాహ్మణులు యేసుప్రభువుని నమ్ముకుంటారు. అక్కడ ఒక చర్చ్ కట్టడానికి దేవుడు తన కృప చూపించాడు. థామస్కి ఫస్ట్ చర్చ్ కట్టాడు అక్కడ పలయూరులో. అది మొదలుకొని ఇంకొక 6 సంఘాలను ఆయన స్థాపించినట్లుగా మనము చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, భారతదేశంలో ఎవరైతే ప్రభు వైపు చూడరనుకుంటున్నారో, ఈ రోజున మన తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు, ఈ తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని సంస్కృత పదాల్లో కనబడతాయి కదా మనకి. కారణం ఏంటనుకుంటున్నారు? యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, వారిని ప్రభు వైపుకు మార్చి వారి ద్వారానే తర్జుమా చేయించాడు తెలుగులోనికి. అది దేవుని యొక్క మహాశక్తి. ఈ మాటలు మనం చెప్పుకుంటే ద్వారా మనకు వచ్చిన శక్తి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పోళ్ళు, అయ్యి బాబా వీళ్ళు మనకంటే గొప్పవాళ్ళు, మనం వీళ్ళకంటే అదములు, మనం ఎందుకు పనికిరాము అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం. ఎందుకు? తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా మన ముఖం మనమే అర్థంలో చూసుకుంటాం. దేవుణ్ణి కానీ మనం చూడగలిగితే మనకున్నటువంటి శక్తి యుక్తులు ఎంత గొప్పవో తెలుస్తుంది. అద్దంలో చూసుకుంటే మన ఫేస్ కనబడుతుంది. కానీ బైబిల్లో చూస్తే ఎవరు కనబడతారు? దేవుడు కనబడతాడు. మన వాళ్ళు బైబిలే చూడరు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏంటి ఇలా ఉన్నాను, ఏదో చెయ్యాలి, మమ్మీ ఫేస్ ప్యాక్ తీసిరా. మరి దేవుడిని నువ్వు చూడాలంటే బైబిల్ చూస్తేనే నేను దేవుడిని చూడగలుగుతాం. దేవుణ్ణి చూడగలిగితే మన చుట్టుప్రక్కల మన జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవునికి సంబంధించినటువంటి వాడిని, నాకు ఇది అసాధ్యం అయ్యో ఉండొచ్చు, అయినప్పటికి కూడా నేను నమ్ముతున్నట్టు నా దేవునికి ఇది సాధ్యము. ఈ ఇంటర్వ్యూలో పాస్ అవ్వడం నాకు అసాధ్యం కావచ్చు, ఈ ఇంటర్వ్యూకి పంపించినటువంటి నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి వానికంటే జ్ఞానవంతుడైనటువంటి నా దేవుడు నన్ను సెలెక్ట్ చేయడం ఇది సాధ్యం అని నమ్ముతాడు. తెల్లవారు లేచిన తర్వాత కొంతసేపు ప్రార్థన చేసుకుంటున్న అనుభవం వల్ల ఎంతమందికి ఉందో నాకు తెలిసి కొంతమందికి ఉండదని అనుకుంటాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ థింక్ మీలో కొంతమందికి బైబిల్ చదివే అలవాటే లేదు అని చెప్పేస్తాను నేను. మన చర్చిలో బైబిల్ చదవడం పోటీలో పెట్టుకోవాలా దేవుని చిత్తమైతే. సీరియస్గా చెప్తున్నాను నేను. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ పదాలు నీకు కొత్తగా కనబడుతున్నాయంటే అర్థం ఏంటంటే నువ్వు అప్పుడే కొత్తగా నువ్వు బైబిల్ చదువుతున్నాను అర్థం. ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురామ. ఎందుకు? బాగా చదివేశాం కదా అది. ఏవో నా కాపర్లు నాకు లేము కలుగు పచ్చికలు చోట్ల ఆయన పనులు చేయించున్నాడు, శాంతికరం చల్లని నడిపించున్నాడు, గాఢంధ కార్పులో నేను సంచరించి ఏ అపాయం నువ్వు భయపడినావు, నువ్వు నాకు తోడు ఎందుకు, నువ్వు నాకు నీ దుడికరి నీ దాన్ని నా ఆదరించు, నా శత్రువులు నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తలంచి నాకు గిన్నె నిండి పూనుచున్నది, నేను బ్రతుకు ధర్మంలో కృపాక్షమేంటూ చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఎంతమంది ఇలాగ కంటతాగా చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నారు? అరామ్న హరాయము ఇప్పటికీ చదవడం రాదు మన వాళ్ళకి. సో విమర్శించట్లేదు ప్రియులరా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. అరామ్న హరాయిం అని ఎందుకు అనలేకపోతున్నాం మనం? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇప్పటికీ కూడా చదివిన వాళ్ళు కానాను ఊరిలో అని చదువుతారు చాలా సీరియస్గా. మళ్ళా కానాను ఊరిలోనా ఏమని ఉంటుందండి అక్కడ? కానాను వేరు, కానాను ఊరు వేరు. మన వాళ్ళకి ఇప్పటికీ కూడా కనాన్ ఏడో తెలియదు, కానా అనే ఊరు తెలియదు. కనానులో ఉండేటువంటి కానా అనేటువంటి ఊరు. సో బైబిల్లో మనం చూడగలిగితే ఇండియన్ క్రిస్టియన్ డే అని ఎందుకు జరుపుకుంటున్నామో మనకు తెలియాలి పిల్లలు. అందుకే చెప్తున్నాను. వచ్చే సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పినట్లు హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. ఆ మాట నీవు నేను చెప్పివంటే దానికి అర్థం ఏమిటి? అసలు నీవు నేను ఇండియన్ క్రిస్టియన్గా బిహేవ్ చేస్తున్నామా? ఇండియన్ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే నేను భారతీయుడును,
భారతదేశంలో ఉంటున్న క్రైస్తవుడును, భారతదేశంలో నాయకులు తెలియను, భారతదేశంలో క్రైస్తవుడుగా ఉన్నటువంటి నాకు నా యేసు ఎవరో నాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పుకునేటువంటి మాట అది సామాన్యటువంటి మాట ఏమి కాదు. అదేమి రేపు ఇండియన్ క్రిస్టియన్ అంటే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఇండియన్ క్రిస్టియన్ చెప్పేసి ఊరేగింపులు చేసేసి చాలా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇది ఏదో మాకొక శక్తి ఉంది, మాకొక ఉనికి ఉంది అని చెప్పుకొని మన దర్జాలు వెలబెట్టుకోవడం కోసం కాదు ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకునేటువంటిది. నేనెవరో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం. ఇది దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటో జ్ఞాపకం చేసుకునేటువంటి దినం. ఆమె ఇండియన్ క్రిస్టియన్, ఏం చేస్తాను అని ఇతరుల దగ్గర కూడా సవాల్ చేయడం కోసం కాదు ఇది. ఐ ఆమ్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్, ఐ హంబుల్ మై సెల్ఫ్. ఐ ఆమ్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్, ఐ లవ్ పీస్. ఐ ఆమ్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్, దో యు ఆర్ బీయింగ్ an enemy, still I love you. I am an Indian Christian, I will pray for you. I am an Indian Christian, I will try at my level best to live as well as my master Christ. యేసు వలె నేను జీవిస్తాను. ఇంకొక ఛాలెంజ్ ఉంది ప్రియులారా. ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పుకోవడం అంత ఈజీ కాదు. నువ్వు ఇండియన్ క్రిస్టియన్ అని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికెట్లు ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని ఆలోచన కాదు, ఇప్పుడే కాదు, రేపు భవిష్యత్తులో ఒక ఇండియన్ క్రిస్టియన్ అని ఒకళ్ళు నువ్వు చెప్పుకున్నది ఈజీ కాదు. ఇండియన్ క్రిస్టియన్ నువ్వైతే సర్టిఫికెట్లో ఇండియన్ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే అది నువ్వు నువ్వు ఏ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వాడు కాదని అర్థం. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే. అది ఏం చేసుకోవాలో నీ ఇష్టం. చెప్పుకున్నంత ఈజీ కాదు. నేను ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పుకున్నంత ఈజీ బయట మసలడం అంత ఈజీ కాదు. ఇండియన్ క్రిస్టియన్ నువ్వు అన్నావంటే, నువ్వు ఇండియన్ క్రిస్టియన్ అంటే నీ దమ్ముంటే నువ్వు సర్టిఫికేట్లో మార్చుకోగలవా అని అడుగుతాడు ఎవరైనా ఒకవేళ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు జవాబు ఏంటి? ఇప్పుడు వద్దు, ఎవరికి వాళ్ళని జవాబు వేసుకోవాలి. భారతీయ క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే ధైర్యంగా నిలబడ్డాం. ఎలాంటి పరిస్థితులనైనా సరే దేవుని పట్ల, దేవుని విషయంలో సిగ్గు లేకుండా ఉండడం అనమాట. మన ధైర్యం ప్రదర్శించడం అనమాట. థామస్ తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. సిగ్గుపడనక్కర్లేని అద్భుతమైనటువంటి పరిచయం చేశాడు. ఈరోజు నీవు నేను అలా చేయగలమా? అలా మసలగలమా? ఐఎమ్ ఏ క్రిస్టియన్. హెప్సిబా బాలాకుమారి, ఈ పేరు ఎవరు లేదులేండి, దేవుని దేవల్ల. ఎవరున్నారు ఇటు హెప్సిబా అంటే? నాకు తెలిసి హెప్సిబా ఉన్నా సరే బాలకుమార్ లేదు. నేను సృష్టించిన క్యారెక్టర్ ఇది. హెప్సిబా బాలకుమారి. హెప్సిబా అనేటువంటిది ఏ పదం చెప్పండి? క్రైస్తవ పదం. బయట వెళ్ళి చెప్పేసరికి ఏమని చెప్తావు? నీ పేరేమిటి? బాలాకుమారి అండి. బాలాకుమారి అంటే ఎవరు? వేర్ ఇస్ యువర్ ఐడెంటిఫికేషన్? దేవుని కృప మాకు ఆ సమస్య లేదు. శాంసన్ ఓకే, నేను మార్చుకుందామని కుదరదు. ఇంకా శ్యామ్ సుందర, ఎన్నిసార్లు ఎంతమంది నన్ను ఎంత డివైడ్ చేశారంటే, ఏంటి శ్యామ్ సుందరా? ఒట్టిదే శాంసన్ అంటే పేరు తిరగదానికి. ఏంటి శ్యామ్ సుందరా? శ్యామా? శాంసన్ అని పిల్లడు లేక శ్యామ్ అని పిలిచేవారు చిన్నప్పుడు చాలామంది. శ్యామ సుందరుడు ఎవరు? మన పేరు పెట్టి పిలవడం ఇష్టం ఉండదు కొంతమందికి. ఎంతమందికి శాంసన్ అని చెప్పినప్పుడు కూడా శాంసన్ అని కూడా శాంసంగా అంటారు, రైట్? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక క్రైస్తవులుగా మనుగడ సాగించాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను? ఇండియన్ క్రిస్టియన్ డే చాలామంది జరిపేసుకుంటున్నారు కదా, చాలా సంతోషం. నీవు నేను జరుపుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకంటే భారతదేశానికి వచ్చిన తర్వాత, భారతదేశానికి వచ్చి నిజంగా ఈ దేశంలో క్రైస్తవ్యం నాటాడు థామస్. ఆ నాటిన థామస్ సామాన్యుడు కాదు, భయస్థుడు. మళ్ళాంటి భయస్థుడే. అలాంటి భయస్థుడు దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు.
ఆఖరికి అతను మరణించడం కూడా హతసాక్షి అయిపోయాడు. అందుకే చెప్తున్నాను, సామాన్య విషయం కాదు. ఆఫ్ కోర్స్ దేవుడు అందరినీ హతసాక్షి అయ్యేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వడు. మనకు అందరికీ అయిపోదాం అన్న అవకాశం లేదు. మా హతసాక్షి మనల్ని ఎవడని పొట్టడానికి వచ్చాడంటే వాడిని చూడాల్సిన చూపు చూస్తాడు దేవుడు, అందరికీ ఛాన్స్ ఇవ్వడు. సెయింట్ థామస్ ఆయన ఒకానొక సందర్భంలో ఆయన ధ్యానం చేసుకున్న సమయంలో ఆయనను కొంతమంది మరి సోకాళ్ళు ఎవరో మనం చెప్పుకోకూడదు, వాళ్ళు బల్లెలతో పొడిచి చంపేశారు. అంటే ఇది ఆల్రెడీ దేవుడు రచించాడు. ఇది ఏంటి? శిష్యులు హతసాక్షులు కావాలి. యాకోబు ఎలా చనిపోయాడు? ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అపోస్తలుడు పౌలు ఎలా చనిపోయాడు? ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. తర్వాత ఇంకా శిష్యులు అందరూ కూడా ఒక యోహాను తప్పిస్తే, అతను యోహాను మాత్రం న్యాచురల్ డెత్ చూశాడు. మిగతా శిష్యులు అందరూ కూడా పౌలుతో సుత అందరూ కూడా యోధాలుగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మిగతా వాళ్ళందరూ హతసాక్షులు అయ్యారు. థామస్ కూడా భారతదేశంలో ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన. సో దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సో ఇది దేని బిడ్డలారా, థామస్ గురించి కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియపరుచుంటున్నాను. అసలు ఇండియన్ క్రిస్టియన్ డే ఏంటి అనేటువంటిది ఒక మచ్చుకి మీకు తెలియపరచడం జరిగింది. ఒకసారి సంఘం లేచి ఉంచవలసిందిగా ప్రభుపేట మేము అందజేస్తున్నాను. ఇండియన్ క్రిస్టియన్ ఇది చెప్పినప్పుడు నా ముఖాలు దయచేసి ఎవరు చూడొద్దు. ఈ మాటలు సామాన్య మాటలు కాదు. కొంతమంది కూడా ఇవి చెప్పలేరు కూడా. బట్ మనం ఏం మాట్లాడుకున్నా అరమరిక లేకుండా మాట్లాడుకోవాలా. సో ఈ మాటలు చెప్పడం బట్టి ఇంకొకరు ఏదో తప్పు చేస్తున్నారు అని అపరాధ భావంలోనికి తీసుకెళ్ళాలన్నటువంటి ఆలోచన కాదు, కానీ వాస్తవం మాత్రం తెలియపరుస్తున్నాను. నేను ఇండియన్ క్రిస్టియన్ అంటే ఒకవేళ నీకు ఇచ్చిన ఇల్లు లాగేసుకుంటాను అంటారు. నువ్వు ఒప్పుకుంటావా ఇండియన్ క్రిస్టియన్ అని? నీకు అమ్మ కూడా తీసేస్తామంటారు ఒకవేళ ఇండియన్ క్రిస్టియన్ అంటే. ఒకవేళ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ వల్ల దేవుని కృపను బట్టి అంత అవకాశం లేకపోవచ్చు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే కాస్తో కోస్తా ప్రభు అంటే గౌరవం ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఉండకపోవచ్చు. రేపు పొద్దున్న నువ్వు క్రైస్తవుడు అంటున్నావు కదా, ఇండియన్ క్రిస్టియన్ అంటున్నావు కదా, ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పేసి మీరు అందరూ కూడా ఊరేగుతున్నారు కదా, నువ్వు అలాగని చెప్తే నీ రేషన్ కార్డు తీసేసుకుంటాం అని చెప్తే నేను ఇండియన్ క్రిస్టియన్ చెప్పుకోగలుగుతామా? సో నువ్వు ఇండియన్ క్రిస్టియన్ అంటున్నావు కదా, మేము ఇంటికి చెకప్కి వస్తాం, నీ ఇంట్లో ఏ బైబిల్ ఉండకూడదు, బైబిల్ కానీ నీ ఇంట్లో ఉన్నట్లయితే నీ జైల్లో వేస్తానంటారు. అప్పుడు నువ్వు బైబిల్ ఇంట్లో ఉంచగలవా? రేపొద్దున భవిష్యత్తు ఇలాంటి వస్తాయి. 666 ముద్రలు చెప్పుకోవడం కాదు, 666 ముద్ర రాకముందు ఇలాంటి ట్రయల్స్ వస్తాయి విశ్వాసి క్రైస్తవుడికి. అక్కడ తేలిపోతాడు నిజమైన క్రైస్తవుడు ఎవడో, నిజమైనటువంటి క్రైస్తవురాలు ఎవరో, క్రైస్తవుడు కానివాడెవడో, క్రైస్తవుడు అయినటువంటి వాడెవడో అక్కడ తేలిపోతారు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానం ఇక్కడ చేసుకోకుండా వెళ్ళిపోతే, ఒకవేళ మనకేదైనా జరగకూడదు జరిగితే, ఒక తీర్మానం లేకుండా వెళ్ళిపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళేసరికి నువ్వేం తీర్మానం చేసుకున్నావు? వాక్యం విన్న తర్వాత యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ అట్ దిస్ మూమెంట్. గాడ్ ఈజ్ డిమాండింగ్ యూ టు టేక్ ఎ స్టర్న్ డెసిషన్ రైట్ నౌ. ఒకవేళ భారతీయ క్రైస్తవురాలు చెప్పుకుంటున్న సంతోషం, అయితే చెప్పుకోవడం సామాన్య విషయం కాదు. భారతదేశానికి వచ్చిన థామస్ చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆయన చాలా నిందలు, శ్రమలు, వేదనలు, శోధనలు ఎదుర్కొన్నాడు. ఆయన భారత క్రైస్తవ్యాన్ని పునాది వేసినటువంటి ఆయన బలమైనటువంటి విశ్వాసి, ధీశాలి, ధైర్యవంతుడు, సిగ్గుపడనివాడు. మరి ఆ ధైర్యవంతుని స్మరణ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంలో నీకు ధైర్యం ఉందా? నీవు సిగ్గు లేకుండా దేవుని ప్రకటన చేయగలవా? దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ దట్ హ్యాస్ బీన్ అరైజ్డ్ రైట్ దిస్ మూమెంట్ ఆన్ దిస్ అకేషన్. ఏమిటి నీ తీర్మానం?
ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, మనసులోనే చేసుకుని తీర్మానం. ప్రభువా 6 100 106 తిమ్మి బమ్మి తిమ్మైనా సరే, అమ్మ ఒడి వచ్చినా రాకపోయినా, రేషన్ కార్డు ఉంచినా తీసేసిన, ఇచ్చిన ఇల్లు ఉంచినా తీసేసిన, ఒకవేళ నాకు ఏదైనా బెనిఫిట్స్ ఉన్నా లేకపోయినా నువ్వే నా దేవుడవు, నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలుగానే బ్రతుకుతాను అని ఒక నిర్ణయం ఈ రోజున చేసుకోగలుగుతావా? యు ఆర్ ఎ రియల్ ఇండియన్ క్రిస్టియన్. లేదా చల్తే ఎక్కడదక్కడే నామక వాస్తే అని అంటావా? యూ కెనాట్ క్లెయిమ్ టు బి అన్ ఇండియన్ క్రిస్టియన్, రాదర్ బీ సైలెంట్, అంతే. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడిని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మాకు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేటివ్ మెసేజ్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే దైవజనులు నాయన ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసిన దినం. నిజమే నాయన, క్రైస్తవులు అయినప్పుడు కూడా నాయన మా విలువలు మేము మర్చిపోతున్నాం. భారతదేశంలో ఏ విధమైనటువంటి క్రైస్తవులంగా ఎలాగ ఉండాలి, మా బిహేవియర్ ఎలాగ ఉండాలి, మా ప్రేమ ఎలాగ ఉండాలి, మా యొక్క ఐక్యత ఎలాగ ఉండాలి మర్చిపోయి మేము జీవిస్తున్నాం. ఒకసారి ఆ దైవజనుల ద్వారా ఒకసారి థామస్ గారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు. అసలు భారతదేశంలో మా బీజాలు, మా మొలకలు ఎంత గొప్పవో తెలియపరిచి, మా పూర్వీకులు ఎంత గొప్ప ప్రార్థనా పరులు తండ్రి నాయన. గద్గద స్వరములతో ప్రార్థన చేసేటువంటి వారు మా పూర్వీకులు. ఎర్లీ మార్నింగ్ 3 గంటకి 4 గంటకి లేచి ప్రార్థన చేసేటువంటి వారు. 15 మంది 20 మంది ఇంట్లో పుట్టినా సరే ఏ మాత్రం కంగారు పడకుండా హ్యాపీగా జీవనాన్ని సాగించారు. ఈనాటి వారికి తమ స్వాస్థ్యాలను అప్పగించారు. వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళము కాదు. అట్టి విశ్వాసం ఈ రోజున ఈ జనరేషన్లో లేదు, మా జనరేషన్లో లేదు, మా తర్వాత పుట్టినటువంటి వారిలో లేదు, ఆపై పుట్టబోయేటువంటి వారిలో ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా పైన బాధ్యత పెట్టే జూలై 3ని జ్ఞాపకం చేసి, యు ఆర్ ఎ రియల్ ఇండియన్ క్రిస్టియన్. యు ఆట్ టు బి ఎ రియల్ ఇండియన్ క్రిస్టియన్, నాట్ ఎ ఫేక్ ఇండియన్ క్రిస్టియన్. You ought to leave or forsake something for the benefit of my ministry. Can you do it? అనేటువంటి ఒక సవాలు మా ముందు ఇస్తున్నా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సవాలు మేము స్వీకరించలేకపోతే మేము వీగిపోయినట్లే నాయన. ఆ రాజు పరలోకంలో కట్టబడినటువంటి ఆ ఇంటి కోసం ఎదురు చూశాడు. అది నాకుంది చాలు అనుకున్నాడు ఆ రాజు. చరిత్రలో గొప్పవాడిగా నిలిచిపోయాడు. నాయన, ఈ లోకంలో ఇవన్నీ కూడా మాకు తాత్కాలికమే, శాశ్వతము కాదు. ఏ బెనిఫిట్స్ అయితే ఉన్నాయో మేము బతుకున్నంత వరకే, ఆ తర్వాత ఇవేవి శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైనటువంటి ఒక గుడారం మాకుంది. అక్కడ శాశ్వతము జీవించేటువంటి ఒక స్థలం ఉంది. మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాల్సినటువంటి ఒక దినం ఉంది. ఆ దినమే కాదు, మమ్మల్ని సృజించినటువంటి దేవాది దేవుడు నీ ముందు నిలబడేటువంటి దినం ఒకటి ఉంది. ఆ దినమును ప్రభువా మేము తల ఎత్తుకొని నాయన నీ ముందు నిలబడగలే స్థితి మాకు కావాలి. ఆయన ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసిన ఈ దినాన్ని మేము యావత్ క్రైస్తవ భారతం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిజమైన క్రైస్తవులుగా మేమందరం ఉండడానికి మాకు కృప చూపించమని వేడుకుంటాం. మా సంఘం ఒక ఆదర్శవంతమైన ఇండియన్ క్రిస్టియన్ చర్చ్గా ఉండటకు నీ కృప సహాయం దయచేయమని వేడుకుంటూ నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మరి మంచి వాక్యం అందించిన దైవజనులకి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. పాట పాడడానికి సోనీ సంజయ్ రావాలండి. ప్రత్యేక పాట. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే,
కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్రగీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన సాక్ష్యం నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన సాక్ష్యం నీవని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా హల్లెలూయా సరే, చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని స్తోత్రములు. నీ పాదాల చెంతకు తీసుకురాబడిన ఈ కానుకలను నాయన దీవించి ఆశీర్వదించండి. ఇచ్చినటువంటి నీ సమక్షములో నిలబడినటువంటి ఈ బిడ్డలందరినీ దీవించండి. మన మోసెస్ గారు అబ్బాయి పెద్ద అబ్బాయి గారు ఒక పాట పాడతారండి, ప్రత్యేక పాట. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. దినం సదా
సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాట అయినను. వెరవడన్నడైనను నాదు హృదయము, వెరవడన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదమందు నడచెను, గాయపడిన యేసు పాదమందు నడచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహం వలెను శోధకుండు ఎదురు వచ్చిన యుద్ధకేక నా నోట యేసు నామమే. ప్రవాహం వలెను శోధకుండు ఎదురు వచ్చిన యుద్ధకేక నా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏ ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏ ఫలించవు. యెహోవా నిస్సియే నాకు విజయము, యెహోవా నిస్సియే నాకు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. హల్లెలూయా. కానుకల నిమిత్తం శాంతి గారు వచ్చి ముందుకి ప్రార్థన చేయాలని కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వందనములు తండ్రి. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకు వందనాలు ప్రభా. నాయనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా దేవా మీకు వందనాలు తండ్రి. నాయనా ఇంతవరకు మీ సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న దేవా మీకు వందనాలు తండ్రి. నాయనా ఈ ఆదివారం తండ్రి నాయనా మీ సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన నాయనా ఘనతను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వందనములు తండ్రి. నాయనా యేసయ్యా ఎందుకు పనికిరాని వారం తండ్రి, దౌర్భాగ్యం తండ్రి నాయనా, అయినప్పటికీ మీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని దేవా తండ్రి మీ సన్నిధిలో స్తుతించుటకు గణపరచుటకు నాయనా మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. స్తోత్రం నాయనా తండ్రి. విన్న వాక్యం బట్టి మీకు వందనాలు ప్రభా. నైనా తండ్రి వాక్యానుసారంగా మేము జీవించడానికి ప్రభా నైనా తండ్రి నైనా ఈ లోకానుసారమైన జీవితం మాలో లేకుండా తండ్రి నైనా మేము క్రైస్తవులమని చెప్పుకొనుటే కాదు కానీ ప్రభా నైనా తండ్రి నైనా వాటిని ఆచరించి ప్రభా నైనా ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా నైనా మీ సన్నిధిలో స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. నైనా స్తుతులకు పాత్రువు సర్వశక్తిమంతుడవు తండ్రి. నైనా మమ్మల్ని పిలుచుకుంటే మేము ఎక్కడికి వెళ్తామో అది మేము గ్రహించుకునగలిగే భాగ్యం మాకు దయచేయండి దేవా. యేసయ్యా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామంటే ప్రభా అది మీ ఉచిత
అత్యద్భుతమైన కృప తండ్రి. మీ కృప లేనిది మేము జీవించలేం తండ్రి. నైనా నైనా భయంకరమైన దినాల్లో ఉన్నప్పటికీ తండ్రి నైనా మీ సన్నిధికి వచ్చి మేము ఆరాధించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు ప్రవ్వా. నైనా మమ్మల్ని కనికరించి కాపాడండి ప్రవ్వా. నైనా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. నైనా ఇచ్చిన నైనా తండ్రి నైనా మీరు మాకు ఇచ్చిన తండ్రి ప్రవ్వా ధనంలోంచి ప్రవ్వా మీకు మేము కొంత నైనా మీకు సమర్పించి ఉన్నాం తండ్రి. అది ఏ హృదయాలతో మీకు ఇచ్చి ఉన్నామో అది మీకు తెలుసు ప్రవ్వా. నైనా విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధిలో మీకు ఇవ్వగలుగుటకు మమ్మల్ని ప్రేరేపించండి ప్రవ్వా. ఇచ్చిన ధనాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. నైనా మీ మహిమార్థమై వాడబడుటకు తండ్రి వీటిని ఉపయోగించలాగున సహాయం దయచేయండి దేవా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మేము వెళ్ళే పర్యంతరము మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి రేచలపేట బిడ్డలండి, మరి వాళ్ళ గృహంలో జరిగిన దేవుని చేసిన మేలు కొరకు వారు వచ్చి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారండి. మరి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుచున్నామండి. దేవుని అమ్మ కొందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, ఇక్కడ కూడిన బిడ్డలందరికీ నా వందనాలండి. ఈ పాప మా చిన్న ఆడబడుసు గారు అమ్మాయి అండి. తిన మేడపై నుంచి పడిపోయిందండి, 3rd ఫ్లోర్ నుంచి. వెనక్కి మా ఇంటి వెనకతలు ఇంకొక మేడ ఉంటుంది. ఆడుకుంటూ అదే రాయి కాలుకి తగిలిందంట, వెనక్కి స్లిప్ అయ్యి వెనక్కి పడిపోయిందండి. ఈ పాప పడిపోగానే ఇటువైపు ఊసలు ఉన్నాయి, ఇటువైపు కూడా ఊసలు ఉన్నాయి, మధ్యలో పడిపోయింది పాప. ఇక్కడ తగిలిందండి పాపకి. చెప్పలేదు మాకు పాప పడిపోయినట్టు చెప్పలేదు. చెప్పకపోతే నేను వామిటింగ్స్ అయ్యండి పాపకి. వామిటింగ్స్ అయితే నేనేమనుకున్నానంటే ముందు రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది, రెడీ అయ్యి పాపకి ఇప్పుడు అలాగే జరుగుతుంది కదా మామూలుగా అయ్యిందేమో అని నేను మామూలు చిన్న నిమ్మకాయ నీళ్ళు పట్టించి మళ్ళీ పడుకోబెడుతుంటే అప్పుడు చెప్పారండి మేడపై నుంచి పడిపోయిందని. పడిపోయిందంటే మేడపై నుంచి అంటే 3rd ఫ్లోర్ నుంచి వెనక వైపు పడిపోయిందండి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే పాపకి ఇక్కడ బ్లడ్ కొంచెం క్లాట్ అయిందన్నారు. నరం చిన్నది చిట్లింది అన్నారండి. దేవుని దేవుల పాపకి ఎటువంటి ఆటంకం లేదండి. దేవుడు మా పట్ల చాలా గొప్ప మేలు చేశారండి. పాప ఒక్కరితేనండి, ఇంకెవరు లేరు. మా అన్నకి కూడా పాప ఒక్కరితేనండి, వీళ్ళ అమ్మగారు ఇక్కడ లేరు, వేరే దేశంలో ఉన్నారు. పాప గురించి ప్రార్థన చేయండి. దేవుడైతే మా విషయంలో చాలా గొప్ప కార్యం చేశాడండి. పాప పట్ల చాలా మేలు చేశాడండి. దేవుడికి ఏమి ఇచ్చినా దేవుడు రుణాన్ని మేము తీర్చుకోలేమండి. పాప గురించి ప్రార్థన చేయండి. పాప పేరు లతిక. మా అన్నకి కూడా ఎవరు లేరండి. పాప వాళ్ళ ఆవిడ తప్ప వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా అన్ని పేరు సుధాకర్, వీళ్ళ అమ్మగారు నీతుశ్రీ అండి. అమ్మాయి పేరు కొంచెం వీళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. పాప రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, రేపు తీసుకొని రమ్మన్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నారండి పాపని. రేపు కూడా ఏమీ కాకుండా కొంచెం ప్రార్థనలో పెట్టమని దేవుడు నామని సాక్ష్యం దీవించును గాక, ఆమేన్. మరి రేచలపేటలో జరిగిన ఈ సంఘటన కొరకండి మరి చాలామంది చింతించారండి దీనికోసం, ఆ పాప కోసం. పాపం ఎలా ఉంది ఏంటి, ఆ పాపకి ఎలాగ అయిందంట, ఆ పాప మేడ మీద పడిపోయిందంటే అని చాలామంది బాధపడి ఒకరికొకరు చెప్పుకుంటేవారండి. ఎవరికి తోచిందో వాళ్ళు ప్రార్థనలు చేశారు. మరి ఆ పాపను దేవుడు నిజంగా కాచి కాపాడాడండి. నేను కూడా చూశాను, అది చాలా విపరీతంగా ఉందండి. చాలా 2 అంతస్తులు, ఇంకా పక్క డాబా లేకపోతే డైరెక్ట్గా కిందకు వచ్చేసింది అనమాట అండి. మరి అది నిజంగా అలాగా ఆ మేడ మీద మళ్ళీ మామూలుగా ఇసుక కూడా కాదు, అది మామూలుగానే స్లాబ్ మీద పట్టదండి ఆ పాప. మరి అటువంటి పరిణామంలో చాలా భగవంతుడు ఆ పిల్లల్ని కాచి కాపాడాడు. మరి ఇప్పుడు మోసెస్ గారు వచ్చి ప్రకటనలు వినిపించాలని కోరుచున్నామండి. మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థనలు చేయండి మీరు అందరూ కూడా. దేవుని నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. సంఘం అంతటిని ఈ విధంగా నిండుగా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ నెలలో ముచ్చటగా 3 ఆదివారాలు దేవుడు మరి జయకరంగా తన యొక్క ఆరాధనను జరిపించుకునే విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మరొకసారి మనమంతా ఏకంగా కలిసి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాము. మనం ఈవెన్ ఆరాధనలు జరగకపోయినప్పటికీ కూడా నిత్యము దైవజనులు మన సంఘాన్ని గురించి ఆయన వేదన కలిగి భారంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు.
ఈ యొక్క మధ్యకాలంలో కూడా ఏప్రిల్ నెల నుంచి ఎప్పటి నుంచో మన ఆరాధనలు ఆగిపోయాయి. మొన్నటి వరకు కూడా మధ్యకాలంలో కూడా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఇక్కడ ఆరాధన జరిగినా జరగకపోయినా ఈ ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి. దైవజనులు ఎప్పుడు సంఘం గురించి మరి ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రార్థనలో పెడుతూ ఈ విధంగా సంఘాన్ని ముందుకి నడిపించడం, దేవాతి దేవుని యొక్క కాపుదల ఎళ్ళవేళలా మన సంఘం మీద మరి ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రకటనలోకి వెళ్తాను. మా పెద్దవాడు ఎంఎస్సి ఎగ్జామ్స్ ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనే చాలా డైలమాలో ఉన్న సమయంలో ఆ గవర్నమెంట్ అంత త్వరగా ఆన్లైన్కి యాక్సెప్ట్ చేయదు. ఏదో ఇంటి దగ్గర ఉండి చూసి రాసేస్తారు అది ఇదేని. ఆ యూనివర్సిటీ కొంచెం ఆ ప్రభుత్వాలే వేరు, కేరళ గవర్నమెంట్ అంటే. అలాంటిది మొత్తానికి ఎలాగైతే వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జాము పెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి. వీళ్ళు మళ్ళీ ఏదైనా బుక్స్ ఓపెన్ చేసి రాస్తారా అది ఇది అనేసి. అట్లా లేకుండా మన దగ్గర కెమెరా ఉంటుంది, వాళ్ళ దగ్గర కెమెరా ఉంటుంది. అట్లాంటి కెమెరా పర్యవేక్షణలో మొత్తానికి ఎలాగైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. పోయిన వారం ఎగ్జామ్ ఇలా జరుగుతున్నాయి, దైవజనులు ప్రార్థన చేయమన్నప్పుడు దైవజనులు ప్రార్థనలో పెట్టారు. అది నిన్న సాయంకాలం రిజల్ట్స్ వచ్చాయి. అత్యధికమైన పర్సెంటేజ్ 94% తోటి బాబు ఉత్తీర్ణుడు అయ్యాడని చెప్పి వారు తెలియజేశారు. యాక్చువల్గా ఇటువంటి హయ్యర్ క్లాసెస్లో ఓన్లీ 75 వస్తాయి. మహా అయితే ఇంకొక 80 వరకు వెళ్ళొచ్చు తప్ప ఊరికే మార్కులు ఇచ్చేయరు. ఏదో 10th క్లాస్లో 10/10 ఇచ్చినట్టుగా ఏమీ ఇచ్చేయరు. అట్లాంటిది 94% తోటి దేవుడు కృతార్థులు మరి చేశాడు. నిజంగా చాలా అద్భుతమైన ఇది. తర్వాత పోయిన వారమంతా చిన్నవాడిని రెగ్యులర్ టెస్ట్ కోసం మేము తీసుకెళ్ళడం జరిగింది. వానికి సుమారుగా ఒక 3 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఆ థైరాయిడ్ గురించి ట్యాబ్లెట్ వేస్తున్నాము. చివరికి మొన్న ట్రిప్ టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేయండి అని చెప్పారు, అక్కర్లేదని చెప్పారు. ఆ విధంగా మరి సంపూర్ణమైన స్వస్థత ఆ బాబుకి ఇవ్వడం జరిగింది. వైజాగ్ కూడా రెగ్యులర్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళినప్పుడు అన్నీ బాగున్నాయి, లెవెల్స్ అన్నీ బాగున్నాయి, ఏమీ భయపడాల్సిన పని లేదని చెప్పి ఆ బాబు గురించి చెప్పారు. కూర్చోండి. తదుపరి నేను వ్యాక్సిన్ అందరిలాగే మనలో అందరూ చాలామంది ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా, వాళ్ళతో పాటు నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ బాడీలో సంభవించాయి. ప్రతిరోజు దాని గురించి ఏదో ఒక చిన్నదో పెద్దదో వర్రీ అవ్వటమే. అయితే లోపల ఏదో సురుకు మండమో, ఇంకోటి ఏదో అంటాం, తిన్నది అరకపోవడం, ఇట్లాంటి ఏవో ఇబ్బందులు. అయితే ఇంక ఇట్లా కాదని చెప్పేసి నేను తిన్నాను. అపోలో హాస్పిటల్కి వెళ్ళి కంప్లీట్ బాడీ చెకప్ అన్ని, ఈ హార్ట్, లివరు, ఇంకా కిడ్నీస్ మొత్తం టోటల్ బాడీ చెకప్ అంతా చెకప్ చేయించుకోవడం జరిగింది. సాయంకాలం వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్లో ఏమీ ప్రాబ్లం లేదు, అన్నీ నార్మల్ ఉన్నాయి, అన్ని ఫంక్షన్స్ బాగున్నాయి, ఏది అబ్నార్మల్గా ఏది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహాకృప. మరి దేవుని బిడ్డల్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు కాపుదల ఉంచుతూనే ఉంటాడు. ఎటొచ్చి మనం భయపడతాం, అవుతుందా లేదా, ఇది జరుగుతుందా లేదని. బట్ దేవుని మీద భారం వేసినప్పుడు ఆయన తప్పక సమస్తమైన కార్యాలు ఆయన అధీనంలో ఉన్నాయి, ఆయన వశంలో ఉన్నాయి అన్నీ. మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క భారాన్ని ఆయన మీద వేసి మనము మౌనంగా ఉండి ప్రార్థిస్తే సరిపోతుంది. ఆ కార్యాలన్నీ ఆయన చూసుకుంటూ ఉంటారు. మరి ఈ విషయాలన్నిటి గురించి మేము దైవజనులకి మరి చెప్పినప్పుడు వారు మరి మా గురించి ప్రత్యేకించి వారు ప్రార్థించి మరినప్పుడు దేవుడు మరి నిత్యము మా గురించి వారు ప్రార్థన చేస్తుంటారు, సంఘమంతటి గురించి చేస్తుంటారు. మరి ఆ విధంగా దేవుడు చేసిన మహా అద్భుతాలను బట్టి మరి దేవునికి నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. యథావిధిగా వచ్చే ఆదివారం 9 o'clockకి ఆరాధన. ఈరోజు సాయంకాలము సండే స్కూలు, యూత్ మీటింగు, ఇవన్నీ యూట్యూబ్లోనే జరుపబడతాయి, జూమ్లో జరుపబడతాయి. అదేవిధంగా థర్స్డే ఆరాధన, అలాగే ఫ్రైడే ఆరాధన మన మందిరంలో జరుపబడుతుంది. దయించి మరి అందరూ గతంలో ఏ విధంగా అయితే ఏకీభవించి మరి అందరూ వచ్చారో అట్టి విధంగానే వచ్చి దేవుని స్తుతించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదే ఫ్రైడే కూడా ఆరాధన 2 o'clockకి. మొన్న కూడా ఆల్ ఆఫ్ సడన్గా మెసేజ్
పెట్టారు 2 o'clock అని, ఫాలో అవ్వలేకపోయాము. ఏదైనా మరి వచ్చే వారం 2 o'clockకి 2 o'clockకి ఆరాధన మందిరంలో జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇంకా ఏమైనా చేంజింగ్స్ ఉంటే తదుపరి తెలియజేయబడతాయి. థ్యాంక్ యూ. ఇంకో విషయం, వచ్చే ఆదివారం నాడు పెద్ద తిరిగి మరలా తన యొక్క థీసిస్ అవి సబ్మిట్ చేయాలి కేరళలో. వచ్చే వారం తను బయలుదేరి వెళుతూ ఉన్నాడు. దయచేసి ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసిందిగా సంఘం అంతటిని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పాస్టర్ గారు స్పెషల్ గ్రీటింగ్స్ తెలియజేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చక్కటి సాక్ష్యాలు, మరి అద్భుతమైనటువంటి సాక్ష్యాలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ మరి సమయంలో ఈ వారంలో రేపు బుధవారం నాడు మన సంఘ యవన బిడ్డ, మరి వారి పేరెంట్స్ పేరు అయితే నాకు తెలియదు, రోహిత్ మన చర్చ్కి ఎంతగా మనకి సహకారంగా ఉంటాడో మనకు తెలియదు కాదు. యవనస్తులైనటువంటి రోహిత్ జన్మదినం జరుపుకోబోతున్నాడు. రోహిత్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బుధవారం తర్వాత గురువారం నాడు నూతన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన పాపరత్నం గారి యొక్క ప్రసాద్ యొక్క సతీమణైనటువంటి నిఖిత కదమ్మా, నిన్ని అంటే తెలుస్తుంది మనకి. నిఖిత యొక్క జన్మదినం జరుపుకుంటుందండి. తనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరితో పాటు ఇంకెవరున్నా వారందరికీ కూడా వివాహదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. దయతో తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడ, ప్రేమమయుడ, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయన, మరి ఈ రోజున చక్కగా ఈ ఆరాధన జరిగించావు. నీకు లెక్కలేని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. సంతృప్తికరమైనటువంటి సాక్ష్యాలు మాకు వినిపించి నాయన మేము సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీరు చూపిస్తున్న మహాకృపను బట్టి నీకు వందనాలు. మహాప్రభువా, ఇదిగో తండ్రి నాయన నీ ప్రివిడ్లు నాయన మా సంఘ పెద్దలు మోజెస్ గారు, శారద గారిని బట్టి నీ కోట్లాది స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నాయన ఆ బిడ్డల పట్ల నీకున్న ఆ ప్రేమను బట్టి నీకు వందనాలు. వారి పట్ల నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు. ప్రస్తుత పరిస్థితుల్లో దినాల్లో నాయన వారు ఎదుర్కొంటున్నటువంటి, వారు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా జటిలమై ఉన్నాయి నాయన తండ్రి. మానవ మాతృలను ఎవరూ కూడా వాటి నుంచి విడిపించగలిగేటువంటి స్థితి లేదు. కేవలం తన మానవ మాతృలకు మేము ప్రార్థన చేయగలుగుతాం, కానీ తప్పిస్తే అత్యంత శక్తి కలిగినటువంటి మహాశక్తిమంతుడు దేవాదేవుడు నీకు మాత్రం సమస్తం సాధ్యం అని మరొకసారి నువ్వు నిరూపించావు. నీకు వందనాలు. మోజెస్ గారు నాయన ఫుల్ బాడీ చెకప్లో నువ్వు చూపించిన మహాకృపకు లెక్కలేని స్తోత్రాలు నాయన తండ్రి. ఎటువంటి బలహీనత లేదు అని తెలియపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మేము మానక ప్రార్థన చేస్తున్నాం నీ బిడ్డ కోసం నాయన. మరి శుభకరమైన వర్తమానం వినిపించావు, నీకు వందనాలు నాయన. అలాగనే తినడానికి మేమందరం గర్వపడదగినటువంటి ఒక గొప్ప మంచి సాక్ష్యము మరి కుమారుడు ఆషిక్ విషయంలో చూపించినటువంటి నీ కృప, నువ్వు చేసినట్టు మహా గొప్ప ఘనకార్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. 75-76% కంటే ఎక్కువ రానటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్లో ప్రభువా ఆ బిడ్డకు నాయన 94% మార్కులతో విజయవంతంగా ఆ బిడ్డ నాయన కృతార్థుడైనటువంటి విధానాన్ని బట్టి నీ నామం లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మహింపరుస్తుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రాగల దినాల్లో మంచి ఉన్నత స్థితి ఆ బిడ్డకి ఇవ్వండి. పెద్ద ఆఫీసర్గా వెలుగొందుటకు నువ్వు సహాయం చేయండి. అందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫలముటకు సహాయం చేయండి. మరి తీసి సబ్మిట్ చేయడానికి వెళ్ళబోచుంటున్నాడు నాయన. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నీకు తెలుసును. మరి ఏ విధమైన ఇన్ఫెక్షన్ గురి కాకుండా ప్రయాణ రాకపోకల్లో, ముఖ్యంగా మరి ఫ్లైట్ తీసుకునేటప్పుడు బిడ్డకు తోడుగా ఉండండి, రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన. మరి తీసేసి నాయన విజయవంతంగా సబ్మిట్ చేసి రావడానికి నీ సహాయం దయచేయం వేడుకుని నడుచున్నాం. మంచి మార్క్స్ ఇంకా రావడానికి సహాయం దయచేయం కూడా వేడుకుని నడుచున్నాం ప్రభు. నీకు వందనాలు. మరి రెండవ కుమారుడు ఆశీష్ విషయంలో కూడా తండ్రి నువ్వు చూపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు. చాలా కాలంగా నాయన థైరాయిడ్కి నాయన ఆ బిడ్డలు మందులు వాడుచున్నాడు, కానీ నాయన ప్రభు మనకి ఇంకా మందులు ఆపేమని చెప్పడాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. ఆ బిడ్డ ఇంకను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది నేను మహింపరచడం నువ్వు సహాయం దయచేయమని వేడుకుని నడుచున్నాం నాయన తండ్రి. అలాగనే
మరి మా ముందు చెప్పబడినటువంటి మరొక సాక్ష్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డ కోసం ఎంతగానో రోధించి ప్రార్థన చేశాం నాయన. నీ కృపను బట్టి నాయన, మరి లతికకి నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యము, స్వస్థతను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభువా. నాయన లతిక రాగల దినాల్లో నీ కొరకు గొప్ప సాక్షిగా జీవించడం నువ్వు సహాయం దయచేయండి. ఇంకను మరి ఏ విధమైన రేపు చెకప్కి వెళ్ళబోచుంటుండగా తండ్రి, ఆ చెకప్లో ఇంకా మరి ఏ విధమైన డిఫెక్ట్ లేకుండా నాయన పరిపూర్ణ ఆరోగ్యంతో నీ బిడ్డ నేను స్తుతించడం, గణపరచడం నువ్వు సహాయం దయచేయండి. బిడ్డపై నీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం ఉంటే నువ్వు సహాయం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొంచున్నాము నాయన. నాయన చాలా ప్రమాదకరమైన పరిస్థితి నాయన, మరి ప్రాణాపాయ పరిస్థితి. కానీ నువ్వు అద్భుతకారుడు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి నిరూపించావు ప్రవర్తన నాయన. 10 అడుగుల ఎత్తులో నుంచి ప్రవర్తన నాయన, మరి ఏటవాలుగా పడిపోవడం, తలకి డైరెక్ట్గా మరి భూమి గుద్దుకోవడం నాయన తండ్రి అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇటువంటి సమాచారాల్లో వినేటప్పుడు నాయన తండ్రి చాలామంది అసువులు బాసినటువంటి సందర్భాలు మేము విన్నాం. ప్రభా నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభా తండ్రి నాయన. మరొకసారి నేను స్తుతించుకుంటా మేము ఉండలేకపోతున్నాం. ఆ బిడ్డ పట్ల నువ్వు చూపించిన మహాకృపకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని మనం వేడుకుంటున్నాం. అలాగే నాయన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన. మరి సహోదరి అమ్మాజీ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. గత దినంలో మరి కొద్దిపాటినైనా మరి అపాయము సంభవించినది ఆయన, మరి చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు, నీకు వందనాలు. మరి కాలుకి కొంత గాయమై ఉంటుండగా ముట్టండి, స్వస్థపరిచిన సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి నడిపించండి. మరి వారి కుమార్తె దివ్య కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. దూరదేశంలో ఆ బిడ్డ కొంచెం నాయన మరి శారీరక బలహీనత ఉన్నది నాయన, ఆ బిడ్డ కోలుకుంటుంది, నీకు వందనాలు. ఇంకా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రతిమతో వేడుకుంటున్నాం. అలాగే ప్రభా తండ్రి యేసయ్య, మరి నాయన మరి నీ ప్రియ బిడ్డ నాయన మరి ఇక మందిరంలో చక్కటి పరిచయం చేస్తున్న ఎలీషాను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. తన నాయన మరి ఆ యొక్క కంటికి నాయన ఆపరేషన్ విజయవంతంగా జరిగించావు, క్షేమకరంగా నాయన. మరి తండ్రి గత వారం నాయన రాజమండ్రి నుంచి తను రావడానికి సహాయం చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. మన ఎన్నటి దినాన్ని చెకప్ కూడా విజయవంతంగా వెళ్ళి క్షేమకరంగా ఆ చెకప్ పూర్తి చేసుకోవడం చూపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభా తన నాయన మరి ఆ కుటుంబం కొంత ఇబ్బందులతో నాయన ప్రభా, ఆ ఇబ్బందుల నుంచి విడిపించండి నాయన. అలాగనే ప్రభావం నాయన మరి ఎలీషా ఇంకా పరిపూర్ణంగా కోలుకోవడానికి సహాయం చేయమని బ్రతిమలాడుతూ వేడుకుని చున్నాం తండ్రి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుటకు సహాయం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకుని నడుచున్నాం. అలాగే నేను తండ్రి ప్రభా యేసయ్య, మరి సహోదరి నాయన మరి ఎల్ఐసి మోజెస్ గారి కుటుంబం ద్వారా మరి పరిచయమైనటువంటి సహోదరి నాయన, మరి సంఘాన్ని ప్రేమించి నాయన, మరి యొక్క సంఘము నాయన ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడు తన నాయన ప్రభా తమ వంతు సహాయము అందించి నాయన తండ్రి ఎంతో ప్రేమను తండ్రి నాయన మరి సంఘం పట్ల చూపించినటువంటి సహోదరులు చంద్రశేఖర్ గారి యొక్క సతీమణి మృదులా గారి కోసం మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మరి గత దినముల్లో ఆ యొక్క సేఫ్ హాస్పిటల్లో వారికి నాయన ఆ యొక్క గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయినా విజయవంతంగా జరిగింది ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన బిడ్డ మరి తండ్రి పోస్ట్ ఆప్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు వర్ధిల్లేటట్లు సహాయం చేయమని బ్రతిమలాడుతూ వేడుకుని నడుచున్నాం. తను పరిపూర్ణంగా ఆ బిడ్డ కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే నేను గాజంగి దేవి యొక్క తల్లిగారు కూడా గత దినముల్లో కొంత బలహీనత గురై ఉన్నారు ప్రభాతని. మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచావని నీకు వందనాలు. ఆవిడ నాన్న తన పరిపూర్ణ ఆరోగ్య వర్ధిల్లుటకు సహాయం దయచేయమని కూడా వేడుకుని నడుచున్నాం. ఇంకా సంఘంలో ఎవరైతే నాయన ప్రభా అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచడం బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం. ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యల నుంచి, ఏ కేసుల సమస్యలతో ఉన్నారో ఆ కేసుల సమస్యల నుంచి, ఏ ఆర్థిక సమస్యలతో ఉన్నారో, ఏ కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నారో వాటన్నిటి నుంచి వీళ్ళకు విడుదలనిచ్చి ధైర్యపరిచి బలపరిచి సంతోషంగా నీ ఆరాధన చేసుకోవడానికి ఏ ఆటంకాలు లేకుండా సహాయం చేయమని బ్రతిమలాడుతూ వేడుకునడచ్చు ప్రభా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని వేడుకునడచ్చు. ఈరోజు నా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశించి క్షేమకరం మా గృహాలకు మమ్మల్ని తీసుకెళ్ళి బ్రతిమలాడుతూ వేడుకొంచు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆధారకర్త పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, నడిపింపు, సకల ఆశీర్వాదములు కూడినటువంటి మనకు సార్వత్రిక సంఘమునకు, ప్రతి భారతీయ క్రైస్తవునికి, మన సంఘమును ప్రేమించి ప్రతి బిడ్డలకును, మన సంఘం నుంచి ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాలు పనిచేస్తున్నటువంటి ప్రియ బిడ్డలకును ఇప్పుడు సదాకాలం ప్రభువారు వచ్చి పర్యంతముతోడే కాపాడి సంరక్షించి నడిపించుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవార్ధాంతము. హే
మాని మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. సెలవు తీసుకుందామండి అందరం.